గిబియోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నెహెమ్యా గారికి, నాగిరెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన నా తోటి సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రెండు చేతులు జోడించి ప్రభు అయిన యేసుని మనం ఆరాధన చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసుకుని, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అన్ని నామముల కంటే నీ నామము పైనున్న నామము, గొప్ప నామము, శ్రేష్ఠ నామము, ఉన్నతమైన నామము. రాజా, నీకు సాటి ఎవరు లేరు తండ్రి. మా మంచి కాపరి, మా బోధకుడా, మమ్మల్ని సంరక్షిస్తున్నవాడ, నడిపిస్తున్నవాడ, బలపరుస్తున్నవాడ, నిలబెడుతున్నవాడ, కాపాడుతున్నవాడ, కడుతున్నవాడ యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలు. భయంకరమైన దినాలలో మేమున్నాం. నీ రాకడ అతి సమీపంగా ఉంది నాయన. నువ్వు త్వరగా రాబోతున్నావు తండ్రి. సంఘాల్ని సిద్ధపడమంటున్నావు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని వైపుకి త్రిప్పబడును గాక. ఎస్ ఎస్ ఎస్. వందనాలు, 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 వందనాలు. చక్రవర్తివి మీరేసు. కొంచెం ఎక్కువ పెట్టినారు, ఎక్కువ. సింహాసన సీనుడా, ఎప్పుడైనా నీరాకడా, నీరాకకై వేచి ఉన్నా. చక్రవర్తివి మీరేసు, సింహాసన సీనుడా, ఎప్పుడైనా నీరాకడా, నీరాకకై వేచి ఉన్నా. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా. చక్రవర్తిని సింహాసన సీనుడా, భూమియే గతించిన, ఆకాశమే గతించిన, భూమియే గతించిన, ఆకాశమే గతించిన, నా బాటలు ఎన్నడు గతించవు అన్నావే, నా బాటలు ఎన్నడు గతించవు అన్నావే, నా బాటలు ఎన్నడు గతించవు అన్నావే, నా బాటలు ఎన్నడు గతించవు అన్నావే. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా. భూమియే గతించిన, ఆకాశమే గతించిన, భూమియే గతించిన, ఆకాశమే గతించిన, నా బాటలు ఎన్నాడు గతించవు అన్నావే, నా బాటలు ఎన్నాడు గతించవు అన్నావే, నా బాటలు ఎన్నాడు గతించవు అన్నావే, నా బాటలు ఎన్నాడు గతించవు అన్నావే. చక్రవర్తివి మీరేసు, సింహాసన సీనుడా, ఎప్పుడైనా నీరాకడా, నీరాకకై వేచి ఉన్నా. పర్వతాలు తొలగిపోయి మెట్టలే తత్తరిల్లిన, పర్వతాలు తొలగిపోయిన మెట్టలే తత్తరిల్లిన, నా కృప నిన్నో విడిచిపోదు అంటారే, నా కృప నిన్నో విడిచిపోదు అన్నారే, నా కృప నిన్నో
విడిచిపోదు అన్నావే, నా కృప నిన్ను విడిచిపోదు అన్నావే. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, అందరూ ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా. మర్చిపోను నీ ప్రేమను, విడిచిపోను నీ స్నేహాన్ని, యేసయ్యా మర్చిపోను నీ ప్రేమను, విడిచిపోను నీ స్నేహాన్ని. చక్రవర్తిని నీరే యేసు, సింహాసన శీరుడా, అందరూ పాడదామా? చక్రవర్తిని నీరే యేసు, సింహాసన శీరుడా. ఆరాధననే చెట్టును, ఆరాధననే చెట్టును, ఆరాధననే చెట్టును, ఆరాధననే చెట్టును, ఆరాధననే చెట్టును అన్ని వేళలా, ఆరాధననే చెట్టును అన్ని వేళలా. అందరూ పడదామా? ఆరాధననే చెట్టును అన్ని వేళలా, ఆరాధననే చెట్టును అన్ని వేళలా. మహిమా 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 మహిమా. చప్పట్లు కొడుతూనే దేవుని స్తుతిద్దాం. చచ్చిపోతే నువ్వు పట్టలేవు, పాడలేవు, చనిపోతే భూమి మీద ఉండగానే నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి మహిమా 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 మహిమా. రచన ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్మా, నీ శక్తి చేత నింపండి పరిశుద్ధాత్మా, నీ హస్తము విరిగి తోడుగాక. వీరి మీద ఏడు పని చేస్తున్న ప్రతి పిశాచికులాత్మ, దుష్టాత్మలను యేసు నామములో వాగ్దానానికి తొక్కివేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని సరైనలోకి వచ్చేదిగాక. ఈ నడిపింపు రావాల ప్రతి ఒక్కరిని తాకండి 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 తాకండి. అభిషేకించండి పరిశుద్ధాత్మ. చక్రవర్తిని నీరే యేసు, సింహాసన సీనుడా, ఎప్పుడయ్యా నీరాకడా, నీరాకకై వేచి ఉన్నా. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలే తత్తరిల్లిన, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలే తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అన్నావే, నా కృప నిన్ను విడిచిపోదు అన్నావే, విడిచిపోదు అన్నావే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ గట్టిగా చప్పట్లు కొడదాం మీ బలమంతటితో. వందనాలు తండ్రి, వందనాలు. మీరు మా మధ్యన ఉన్నందుకు స్తోత్రాలు, మాలో ఉంటున్నందుకు నీకు వందనాలు. ఈ సభని చేతులకు అప్పగిస్తున్నాను, మీరే సహాయం చేసి నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుడికి మహిమ కలుగును గాక.
ఏకో పెట్టమంటే పెట్టలేదేరా బాబు. ఉందా ఏకో అసలు ఇప్పుడు కాదు, పాట పాడేటప్పుడు. మా మాట్లాడేటప్పుడు బేస్ పెట్టండి, పాట పాడేటప్పుడు అది లేదా, మిక్సర్ లేదా? మరి ఎందుకు ఆన్ చేయలేదు? జనాల కంటే పురుగులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు కొడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక రేపు 2 ఫ్యాన్లు పెడితే ఈ గాలి కన్నా వెళ్ళిపోతాయి. వైట్ బట్టలు అంటే బాగా ఇష్టంలాగా ఉంది అట్లా. హల్లెలూయా. మంచిది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎవరు మాట్లాడట్లా. కొంతమంది మొక్కలు కనపట్టలేదు నాకు సరిగ్గా. మరి ఎక్కడో కూర్చున్నారు. దేవుడికి మహిమ. ఏది ఏమైనా దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొడదాం యేసయ్యకి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో ఎన్నో మీటింగ్ చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. చాలామంది విరమించుకుని ఉండొచ్చు. కానీ దేవుడి మహాకృప ఏంటంటే ఇక్కడ జరగాలని దైవ చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టినా తప్పులేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రైట్, మంచిది. ఇంకా ఏం ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వారి దగ్గర చక్కటిగా మైక్ పెట్టుకోండి. చక్కగా స్పష్టంగా చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మైక్ ఇచ్చారమ్మా, మైక్ తీసుకోండి. వాళ్ళు మాత్రమే అది చదవాలి. నిర్గమకాండము 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ధూపం వెయ్యటానికి నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో చాలు, దాని చాలు. చేయవలెను. ధూపం వెయ్యటానికి నువ్వు ఒక వేదికను చెయ్యాలి అని తండ్రైన యెహోవా మోషేకు చెప్పినప్పుడు మోషే అక్షరాలుగా ఆ ధూప వేదిక అనే ఉపకరణాన్ని తయారు చేయించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో 7వ వచనం. అహరోనట ప్రతి దినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వెయ్యాలి అని రాయబడి ఉంది. ఒకసారి స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. అదే అధ్యాయంలో 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపి చందనం గంధపు చెక్క ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యాలు చేయాలని చక్కగా రాయబడి ఉన్నది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. నా నోట్లోంచి ఎక్కువగా వచ్చే మాటలు ఏంటంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ అంటాను. హల్లెలూయా. ఇలాగ పలకటం అనేది నాకు దేవుడు అలవాటు చేశాడు. నేను అలా అలవాటు చేసుకున్నాను. హల్లెలూయా. అలా ఎక్కువ సార్లు హల్లెలూయా స్తోత్రం అంటున్నప్పుడు సనుక్కోకుండా దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నారని నీ మనస్సు ప్రభు వైపు కేంద్రీకరించగలిగితే దేవునికి స్తోత్రం, ఈ స్థలము నుండి నువ్వు ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యంలోకి రావటానికి ఒక అరగంట టైం పడుతుంది. దయచేసి నేను 1 అవర్లో అన్ని క్లోజ్ చేసేస్తాను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మాటలు ఆలకించాలి. ధూపం వెయ్యటానికి ఒక వేదికను చెయ్యాలని ప్రభు చెప్పారు. మనకి దేవుడు 2 ఇచ్చాడు, పాత నిబంధన, కొత్త నిబంధన. చాలా మంది పాత నిబంధన చదువుతారు, కొత్త నిబంధన చదవరు. మరికొంతమంది కొత్త నిబంధన చదువుతారు, పాత నిబంధన చదవరు. నేను అంటాను, మీరు అన్నం వండుకున్నప్పుడు కూర ఎలాగైతే వండుకున్నారో, కూర వండుకుని ఎలా అయితే కలుపు తింటారు, అట్లాగే పాత నిబంధన అన్నం అనుకోండి, కొత్త నిబంధన కూర అనుకోండి, మీకు ఎలా చెప్తేనే అర్థం అవుద్ది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఉండడానికి ఇష్టపడినాడు. దేవునికి స్తోత్రం. నేను మీ మధ్యన ఉంటాను, మీ మధ్యన ఉండాలంటే నాకు ఒక గుడారం వెయ్యాలన్నాడు. హల్లెలూయా.
అలాగే దేవుడు చెప్పినట్లుగా మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్ష గుడారం అంటే ఎందుకు వేయబడిందంటే దేవుడు ప్రత్యక్షమైన స్థలాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. ఆయన ప్రత్యక్షం అవుతాడు కాబట్టి ఆ స్థలం ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం ఏమిటంటే పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుల మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుతో ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ముందుండి నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇశ్రాయేలుల హృదయములో మాత్రం దేవుడు లేడు. గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలుతో ఉన్నాడు, ఇశ్రాయేలు ముందున్నాడు, ఇశ్రాయేలు వెనకాలన్నాడు, ఇశ్రాయేలు పక్క నుండి నడిపించాడు, గాని వారి హృదయములో మాత్రం దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే విచిత్రం ఏమిటంటే కొత్త నిబంధన ప్రకారం దేవుడు మనతో ఉండటం కాదు, మన ముందుండటం నడిపించటం కాదు, గాని మనలోనే ఉండిపోవటానికి ఇష్టమవుతున్న దేవుడు ఆయన. నమ్మితో సార్ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనతో ఉండటం కాదు, మన ముందు ఉండటం కాదు, మనలో ఉండిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం అవకాశం ఇస్తే తండ్రి నాలో ఉండు నాయన అంటే పిలిస్తే చాలు ఆయన హృదయంలో ఉండిపోవటానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నప్పుడు దేవుడు హల్లెలూయా వారు ఏదైతే కావాలనుకుంటే వాళ్ళకి ఏది అవసరమైతుందో అవన్నీ కూడా లోటుపాట్లన్నీ దేవుడు తీర్చాడు. హల్లెలూయా. మన్నా నుంచి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు ఇప్పించాడు, అరణ్యములో త్రోవ కలగజేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకెన్నో అద్భుతాలు, పూరేళ్లు రప్పించాడు. చాలా చాలా బాగా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట అంటాను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్తో ఉన్నప్పుడు అన్న అద్భుతాలు జరిగితే అదే దేవుడు మనలో ఉంటే అంతకంటే సూపర్ నేషనల్ అద్భుతాలు మనం చూస్తాం. నమ్మితో సార్ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? అదే దేవుడు మన హృదయములో మనం ఆహ్వానించుకోగలిగితే దేవునికి స్తోత్రం. నిజంగా అంతకంటే గొప్ప అద్భుతాలు మనం చూస్తామనటంలో ఎటువంటి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన టాపిక్ అంతా కూడా ధూప వేదిక. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం మైండ్ లోంచి తీసేది అక్కడికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, మీ మధ్యన నివసించాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక గుడారం వేయండి అన్నాడు. వారు గుడారం వేశారు. దేవునికి స్తోత్రం. అందులో 3 భాగాలు పెట్టమన్నాడు. హల్లెలూయా. ఒకటి ఏంటంటే ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా ఆలకించాలి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. విచిత్రం ఏమిటంటే పాత నిబంధన ప్రత్యక్ష గుడారం ఛాయారూపకమైందైతే దాని నిజస్వరూపం క్రీస్తులో మనం చూస్తున్నాం. చెప్పలు కొడదామా సార్ గట్టిగా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్తే మీకు పూర్తిగా విషయం ఏంటో అర్థమవుద్ది. మైండ్ అంతా దీని మీద పెట్టాలి. ఏ మాత్రం మీరు పక్కకు పెట్టిన తర్వాత వచ్చే మాటలు మీకు ఎవ్వరికీ అర్థం కావు. అందుకే మీ మనసు అంతా కూడా వాక్యం మీద పెట్టాలని ప్రభు పేట మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆవరణం పెట్టమన్నాడు, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇది చూడండి, ఎందుకు ఈ భాగాలు దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవునితో మాట్లాడాలంటే, ఇశ్రాయేలు ప్రజలు యాజకులైన ప్రధాన యాజకులైన దేవునితో సహవాసం చేయాలంటే, దేవుని స్వరం వినాలంటే, దేవునికి స్తోత్రం ఆవరణం గుండా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆవరణం దాటాలి, పరిశుద్ధ స్థలం దాటాలి, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్ష గుడారములో ఆవరణం అనబడిన దాంట్లో సామాన్యమైన ప్రజలు ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు. అది దాటిన తర్వాత వస్తే పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే ఉంటారు, దైవజనులు. దేవునికి స్తోత్రం. అది దాటుకుని వచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండరు, గాని ప్రధాన యాజకుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందులోకి వెళ్ళే అవకాశం ఉంది. అతను కూడా ఏదైనా తేడాగా ఉంటే, అపవిత్రంగా ఉంటే గనక చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక చక్కటి తాడు కట్టి ఆ తాడు గుండా మళ్ళీ చనిపోతే గనక లాగేయటానికి తాడు కట్టేవారు. ఇది పాత నిబంధనలో ప్రత్యక్ష గుడాల ప్రాసెస్. ఇది దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంత గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? మీకు అన్ని కూడా ఆల్రెడీ మీ మంచి మంచి సేవకులు మీకు వివరించి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఒకసారి విన్నా గానీ మరొకసారి ఈ వాక్యం వినట్లో తప్పేమీ లేదు. మనం ఇంకా దేవునికి దగ్గర అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆవరణలో ఏం పెట్టమన్నాడు?
దహన బలిపీఠం పెట్టమన్నాడు, రెండవది ఇత్తడి గంగాలం తయారు చేయించమన్నాడు. దేనికి స్తోత్రం. ఈ రెండు కూడా ఉపకరణాలే. దేనికి స్తోత్రం. అది దాటిన తర్వాత పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతా అక్కడ అన్నాడు 7 దీపాల స్తంభం ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి, సువర్ణ ధూప వేదిక ఉండాలన్నారు. అది దాటిన తర్వాత అతి పరిస్థలం వస్తుంది. అతి పరిస్థలంలో మందస్సం ఉంటుంది. ఆ మందస్సం పైన కేరూబులు ఉంటాయి, పెట్టి మూత పైన. అది డోర్ తీస్తే, ఆ మూత తీస్తే లోపల చిగిరించిన అహరోను కర్ర, మన్నా గల పాత్ర, 10 ఆజ్ఞల పలకలందులో మనకు కనబడతాయి. ఈ ప్రాసెస్ అంతా మనందరికీ తెలిసిందే. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. కనుక ఈ 3 విషయాలు కూడా చాలా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఒకసారి 1 యోహాను రాసిన పత్రిక, యోహాను గారు ఏం చెప్తున్నారు ఒక్కసారి ఆ మాట ఆలకిద్దాం. 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తున్నాడు ఆయన. ఆ మాట చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడినవి కనుక, మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను అన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చి యోహాను కాదు, ఇతను యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడైన యోహాను గారు చెప్తుంది ఏంటంటే చిన్న పిల్లలారని సంబోధిస్తున్నాడు. రెండవది ఏంటంటే యవనస్తులారని సంబోధిస్తున్నాడు. తండ్రులను ఉంది కానీ వెనక్కి వేద్దావాడని యవనస్తుల్ని సంబోధిస్తున్నాడు. మూడవది ఏంటంటే తండ్రులారా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి 3 గ్రూపుల వారు కనబడుతున్నారు. చెప్పండి మీ నోటితో. 1 చిన్న పిల్లలు, రెండవది యవనస్తులు, మూడవది ఎవరటండి తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 కేటగిరీలు కూడా సంఘములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అలాగే తండ్రులు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇవి 3 బ్యాచ్ల వారిని కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకుని వద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటగా యోహాను గారు చెప్తుంది ఏంటంటే చిన్న పిల్లలారా నేను మీకు రాస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న పిల్లలు అంటే ఎవరు? హల్లెలూయా. ఈ ఆవరణం అంటే ఏమిటనేది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి దర్శించాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే ఆవరణం గుండా రావాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే. దేవునికి మహిమ కలుగును గాక. ఆవరణలోంచి ఎంటర్ అవ్వకుండా పరిశుద్ధ స్థలానికి దారి లేదు, పరిశుద్ధ స్థలం తర్వాత మందసం దగ్గరికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలానికి దారి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆవరణము దేన్ని చూపిస్తుంది అంటే రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. స్తోత్రం చెప్తారా? రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. ఈ చిన్న పిల్లలు ఎవరిని చూపిస్తుందంటే అప్పుడే రక్షణ పొందిన వారిని చూపిస్తుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఈ భాగములో దేవుడు చెప్పాడు దహన బలిపీఠం పెట్టమన్నాడు, రెండవది ఇత్తడి గంగాళం పెట్టమన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలులు చేసిన పాపాలు ఏమైతే ఉన్నాయో ఆ పాపాలు వారు తెచ్చుకున్న గువ్వనో కోడినో మేకనో ఏదోటి ఆవును తీసుకొచ్చి అక్కడ బలి ఇవ్వాలి. బలి అర్పణ జరిగిన తర్వాత అది బూడిద అయిపోయిన తర్వాత అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుణ్ణి కలవాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే, దేవుని స్వరం మనం వినాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉండే స్థానంలోకి మనం వెళ్ళాలంటే దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆవరణ అనుభవకుండా రావాలి. దేవునికి స్తోత్రం. బలి అర్పణ జరగాలి, నీ పాపాలకి క్షమాపణ జరగాలి, నీ పాపములని తుడిచివేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగైతేనే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఈరోజు ప్రభు ఒక మాట చెప్తున్నారు మన అందరికీ కూడా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు రక్షించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షణ లేకుండగా, మారు మనసు లేకుండగా, రక్షణ లేకుండగా నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి అవకాశమే లేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవునికి మహిమ కలుగును గాక మనం కోడినో గువ్వనో లేకపోతే గొర్రెనో తీసుకొచ్చి బలివలసిన పని లేదు. మనం దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు చూడండి బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. చెప్పకూడదు సరిగట్టిగా. ఏ బలి మనం అర్పించవలసిన అవసరం లేదు. కానీ అలాగే ఒక్క విశ్వాసం ఏంటంటే ప్రభుని నమ్మితే ఆయన నా కొరకు భూలోకానికి వచ్చిన
నా కొరకు రక్తము కాచి సిలువ మోసి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడని నువ్వు నమ్మగలిగితే గట్టిగా స్తోత్రం చెప్పాలని. నీకు నేడే రక్షణ. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దామా? రక్షించబడిన వాడే తండ్రితో సహవాసం చేయగలరు, కుమారునితో సహవాసం చేయగలరు. రక్షణ స్థితి లేకపోతే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. ఈ సభలో పెట్టడానికి గల ఉద్దేశం ఏమిటి? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి గల ఉద్దేశం ఏమిటి? మమ్మల్ని అంత దూరం నుంచి తీసుకురావటానికి గల ఉద్దేశం ఏమిటి? హల్లెలూయా. అందరూ ఇక్కడికి రావటానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలు ఎందుకు జరుగుతున్నాయండి? ఒక్క పాపి రక్షించబడాలని, ఇంటూరంతా కూడా యేసు నామములో రక్షణ పొందాలని. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క విషయం చెప్తున్నాను. దేవుడు చెప్పాడు ఒక మాట ఏమనంటే, హల్లెలూయా, నేను వచ్చే ముందు, నేను 2వ రాకడ సెకండ్ కమింగ్ వచ్చే ముందు భూకంపాలు వస్తాయి. తర్వాత ఏమన్నాడు? హల్లెలూయా, యుద్ధాలు జరుగుతాయి, కరువు రాబోతా ఉంది, రాజ్యాల మీదకి రాజ్యాలు, మనుషుల మీద మనుషులు లెగుస్తారు. ఇవన్నీ కూడా ముందుగానే చెప్పేశాడు. ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి, చూస్తున్నామనంటే దేవుని రాకడ చాలా అతి సమీపముగా ఉన్నది. నమ్మితో సరి గట్టిగా స్తోత్రం చెప్తారా? చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాడు యేసయ్య. వస్తానన్నవాడు రాకమానుడు, తప్పకుండా ఆయన వచ్చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఓ పాట పాడతాడు, వస్తానన్నవాడు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఇది బాగా పాడతారు, మీరు బాగా ఆలకించండి. మొదటి రాకడ గొర్రె పిల్లగా వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పారండి. తిట్టినా కొట్టినా ఉమ్ము ఊసినా ఒక్క మాట మాట్లాడలేదు నా యేసయ్య. ఇప్పుడు 2వ రాకడలో వస్తున్నాడు, గొర్రె పిల్లగా రావటం లేదు. యూదా గోత్రపు సింహం అది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పాలి. సింహానికి దయా దాక్షిణ్యం ఉండదు. అర్థమవుతుందా? పంజా విసిరిందా కేజీ మాంసం చేతిలోకి వచ్చేవలసిందే. అద్భుత సింహం వలె వస్తున్నాడు. ఆ సింహం రూపం ఎవరికో తెలుసా? భక్తిహీనులకి సింహంలా కనబడతాడు, అన్యాయం చేసే వాళ్ళకి సింహంలా కనబడతారు, దుర్నీతిలో ఉన్న వాళ్ళకి సింహంలా కనబడతాడు ఆయన. అదే సేమ్ రాకల్లో నువ్వు యేసు క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తములో కడగబడి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రాకడ వరకు నమ్మకంగా జీవిస్తూ సిద్ధపడి పరిశుద్ధంగా ఉండగలిగితే అదే సేమ్ రాకల్లో నీకు పెండ్లి కుమారుడిగా కనబడతాడు. నమ్మితో సార్ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. సింహం రూపం, ఉగ్రత. ప్రియ దేని పెట్టారు? పంజా విసిరిందా? ఇక తరం కాదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తున్నాడు. నమ్మితో సార్ స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా దేనికి స్తోత్రం చెప్దామా? ప్రతి ఒక్కరికైనా రాకడ ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? మనందరికి ఒక అవకాశం ఇస్తున్నాడని అర్థం. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఇంకా గట్టిగా దేనికి స్తోత్రం చెప్దాం? నీ కొడుకు రక్షణ పొందాలి, నీ కూతురు రక్షణ పొందాలి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. ఇళ్ల మధ్యన మందిరాలు ఎందుకు కట్టిస్తాడో తెలుసా? మా బడాయి చూడండి ఓహో అని మందిరాలు కట్టనివ్వడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊరంతా కూడా రక్షించబడాలని ఇళ్ల మధ్యన మందిరాలు పెట్టి నడిపిస్తున్నాడు. చప్పుడు కూడా సరి గట్టిగా. అది గ్రహించగలిగితే వారు వెలిగించబడతారు. దేవునికి మహిమ కలుగును. ఏ ఒక్కరు కూడా రక్షించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందరూ మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా కడవరి దినాలలో అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని చేజారుకున్నావా? ఈ అవకాశాన్ని కాలదనుకున్నావా? రేపటి దినాలని ఎవ్వడు నిన్ను కాపాడలేడు. నువ్వు దేవుని చూడాలనుకుంటే, నువ్వు దేవునితో సహవాసం చేయాలనుకుంటే, నువ్వు దేవుని ఉండే రాజ్యంలో ఉండాలనుకుంటే, నువ్వు కంపల్సరీ యేసు ప్రభుని విశ్వాసం వచ్చి మారు మనసు పొంది నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొందాలి. ఆవరణ అనుభవంలోకి నువ్వు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆవరణం రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. రక్షణ పొందకుండగా, పాప క్షమాపణ జరగకుండగా దేవునితో సహవాసం లేదు. నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు అయిన దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి నమ్మితో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా చక్కగా ప్రహారీ గోడ కట్టుకుంటారు, ఇంటికి రక్షణ అది. హల్లెలూయా. అలాగే మీరు చెప్పులు వేసుకుని వచ్చారు. ఎందుకు వేసుకోవాలి చెప్పులు? మామూలు చెప్పులు వేసుకుని ఇంతంత హీల్ వద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతంత వీల్ చెప్పులు వేసుకొస్తా ఉంటారు. నడక సరిగ్గా, మామూలు చెప్పులు వేసుకుంటే నడక సరిగ్గా రాదు. అంతంత ఎత్తి చెప్పులు వేసుకుంటే కాళ్ళు మడాలు ఇరిగిపోతాయి. దేవునికి ఎందుకు వేసుకుంటాం చెప్పులు అంటే కాళ్ళకి రక్షణ. ఏ సీసా పెంకులో, ఏ ముళ్ళులో గుచ్చుకోకుండా కాళ్ళకి రక్షణ. నువ్వు బైకుల మీద వెళ్తున్నప్పుడు చాలా మంది హెల్మెట్లు పెట్టుకున్నారు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే గుంటూరులో గానీ విజయవాడలో గానీ ఫైన్ వేసేస్తాడు. ఎందుకు ఎక్కడెక్కడ దాపరిత
చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ హెల్మెట్ పెట్టుకోవాలంటే తలకి రక్షణ. ఈ కన్నులు ఇచ్చాడు కదా, అర్థమవుతుంది. ఎన్ని కోటింగ్లు కొట్టుకోవడానికి కాదు, ఇలాగ కాటుకులు పెట్టుకోవడానికి కాదు. ఈ కన్ను రెప్పను ఎందుకు ఇచ్చాడంటే లోపల ఉన్న తెల్లగుడ్డు నల్లగుడ్డు కూడా హల్లెలూయా బయట నుంచి వచ్చే దుమ్ము అందులో పడిపోకుండా కాపాడటానికి రెప్పలు. చెప్పకూడదు సార్ గట్టిగా. కంటికి రక్షణ రెప్పలు, దేవునికి ఒంటికి రక్షణ, దేవునికి వస్త్రాలు ధరిస్తా ఉన్నాం. ఇన్ని విషయాల్లో నువ్వు కేర్ తీసుకుంటున్నావే, మరి ఆత్మకి రక్షణ ఏది? యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన నమ్మితే నీకు విడుదల, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ కాపుదల. దేవునికి స్తోత్రం. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ పొందుతారో వారికి దేవుని భద్రత ఉంటుంది, వారికి దేవుని కాపుదల ఉంటుంది. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టాలండి. రక్షణ లేకపోతేనే కాపుదల ఉండదు, ఆయన భద్రత ఉండదు. ఎన్నో రీతులుగా నిన్ను రక్షించాలని ఎవరెవరు పంపించి ఏదో రకంగా నీతో దేవుడు నువ్వు పుట్టినగా నుంచి మాట్లాడుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది గనక నిర్లక్ష్యం చేయొద్దు సహోదరి సహోదరుడా. వస్తానన్నవాడు రాకమానడు, చాలా త్వరగా వస్తున్నాడు. గనక రక్షణ పొందవలసిన వారు పొందేసేయండి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు రక్షించబడి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. దిద్దుకుంటావా సరి, సరి చేసుకుంటావా సరి, లోబడతావా సరి, లేదని ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే గనక రేపు పనిష్మెంట్ తప్పకుండా ఉంటది. జాగ్రత్త. దేవునికి లోబడదాం అని ఆశీర్వాదం పొందుతాం. నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? క్రీస్తుని కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. యేసే ఆశీర్వాదం, ఆశీర్వాదమే యేసు. నమ్మితే సరి గట్టిగా చప్పలు కొట్టాలండి. ఆయన్ని మనం కలిగి ఉండాలి. ఇంట్లో విలువైన వస్తువులు లేకపోయినా పర్వాలేదు, యేసయ్య ఉండాలి మన ఇంటిలో. నమ్మితే సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇదిగో నేను కనబడుతున్నాను కదా, నా పాత పేరు శ్రీనివాసు, ఇప్పుడు దేవుడు సమయాలుగా నన్ను మార్చుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మాది పాలకొల దగ్గర మట్టపర అనే ప్రాంతం అండి. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అయితే వినండి, మా తల్లి పేరు శశిరేఖ, మా నాన్నగారి పేరు చిరంజీవి గారు. అర్థం అవుతున్న చిరంజీవి అని ఎందుకు పేరు పెట్టారంటే, మా తల్లి మా తాతయ్య గారు పోలీస్ అనమాట. కాకినాడ 2 టౌన్ లో పోలీస్ జాబ్ చేస్తారు. 6 కొడుకులు పుట్టి చనిపోయారంటే 7వ కొడుకు మా నాన్నగారు ఉన్నారంట. ఈ 7వ అబ్బాయి ఉన్నాడు, ఇతను చచ్చిపోతాడేమో అని చిరంజీవి అని పేరు పెట్టారు. సెంటిమెంటల్ గా కలకాలం బతుకుతాడని మొత్తానికి చిరంజీవి అని పేరు పెట్టారు. మా నాన్నగారి పేరు చిరంజీవి, మా అమ్మగారి పేరు శశిరేఖ. ఆమె క్యాస్ట్ వేరు, ఈయన క్యాస్ట్ వేరు. మా అమ్మగారు రాజుల కుటుంబం నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిద్దరికి పుట్టిన సంతానమే నేను. నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు చెల్లి ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వినండి, మా ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 100 సంవత్సరాల వయసు పైబడే ఉంటది. చాలా ఆస్తులు ఉండేవి, అన్ని కూడా మా నాన్నగారు అమ్మేసుకున్నారండి. ఏ జాబుకి వెళ్లకుండా 24 గంటలు సారా కోటి దగ్గరే కూర్చొని సారా తాగుతూనే అతను పనండి. ఇలాగా ఉంటున్నప్పుడు నా తల్లి చాలా కష్టపడింది. మా అమ్మను వెలేశారండి. నువ్వు మన క్యాస్ట్ కానీ నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు సంబంధం లేదన్నారు. అది ఎందుకు ఈ క్యాస్ట్ గురించి చెప్తున్నానంటే, ఈ రోజు మా ఇంట్లో 4 క్యాస్టులు ఉన్నాయి. నా మిస్సెస్ కాపులు, నా చెల్లెలు భర్త ఎస్సీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మా నాన్నగారి క్యాస్ట్ మళ్ళీ ఎప్పుడైనా సభలు పెట్టినప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఈ మందకి గట్టిగా స్తోత్రం చెప్పి, మంద అంటే ఇంకోలాగా అనుకోకండి, గొర్రెల మంద. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మా కుటుంబం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. భయంకరమైన శాపాలు మా కుటుంబాన్ని మీద నిలబడి చేస్తున్నాయి. ఆ శాపం నుంచి ఎలా విడిపించబడాలో మాకు తెలియదు. ఎవరు ఏది చెప్తే అక్కడికి పరిగెట్టేటోళ్ళు. మా అమ్మ చాలా భయంకరంగా లోకంలో అర్థమవుతుందా అది ఇది చేస్తా ఉండేది. ఎందుకంటే అది పూజలు చేస్తా ఉండేది తెలియక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చదువు అంటే చాలా ఇష్టం. మా అమ్మ అందే, నిన్ను హాస్టల్లో వేస్తాను, అక్కడ బాగా చదువుకోనాను అని చెప్పి నన్ను పంపించింది. పంపించిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. నాకు అమ్మ అంటే ఇష్టం కదా. అలా దిగబెట్టిన వెంటనే మా అమ్మ కంటే ముందుగా సేల్ అంటే అడ్డపడి ఇంటికి వచ్చేసి కూర్చునేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇప్పుడే కదా దింపాను, అప్పుడే వచ్చేసి అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టమే, నువ్వు లేకపోతే నేను ఉండలేనే అని చెప్పేసి అక్కడ నేను వచ్చేసి కూర్చోవడం జరిగేది. తర్వాత మళ్ళీ పంపితే మళ్ళీ అలాగ వచ్చేసాను, మళ్ళీ పంపితే మళ్ళీ అలాగ వచ్చాను. 2 దెబ్బలు వేసింది, మళ్ళీ రాలేదు. అయితే ఇంటికాడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను హాస్టల్కి సెలవులు ఇచ్చినప్పుడు నా ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత గమనించండి ప్రతి ఒక్కరు కూడా, మరి మా ఇంట్లో ముసలోళ్ళని అడిగాను,
అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే కాకినాడ వెళ్ళిపోయిందిరా, ఎందుకంటే కాకినాడలో మా పెద్దమ్మ గారు ఉన్నారు, కాకినాడలో మా అమ్మకి చిన్నన్నయ్య ఉన్నాడు, పెద్దన్నయ్య ఉన్నారు, వాళ్ళెవరు కూడా మా అమ్మని చేరదీసే విధంగా పెద్దమ్మకు కొంచెం జాలు ఉంది, ఎందుకంటే ఆడవాళ్ళకి జాలు ఉంటుంది కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మాత్రం చేరదీసింది మా అమ్మగారిని. అయితే వినండి, నేను 16 రూపాయలు కూలి ఎవరినో అడిగి నేను అమ్మ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయాను. ఒకసారి తీసుకెళ్ళింది, అది గుర్తు పెట్టుకున్నాను, అది పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. చదువు సంజయ్ ఇంకేమి లేదు, ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయిన తర్వాత నా అదృష్టం బాగుండి మా పెద్దమ్మ గారు అబ్బాయి ఆ బస్ స్టాండ్ లో ఉండగానే, నా బస్ స్టాండ్ బానుగుడి జంక్షన్ ఉంటది, అక్కడ దిగుతున్నప్పుడు నా పెద్దమ్మ గారు అబ్బాయి ఉన్నాడు. నా అదృష్టం బాగుండి తీసుకెళ్లి మా అమ్మకి అప్పచెప్పడం జరిగింది. ఇలా ఉంటూ ఉండగా ఇక్కడి నుంచి బాగా కార్తీక దీపం సీరియల్ కంటే చాలా బాగుంటది ఇది. కార్తీక దీపంలో ఏముందమ్మా, ఆ దీపంలో తలక ఎట్టానుకో కాలిపోతాం, ఈ దీపంలో తలక ఎట్టానికి ఎలిగిపోతాం వేస్తున్నామమ్మలో. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, దేవునికి మహిమ. చాలా మంది అంటారు మీ సాక్ష్యం చెప్పాలని అంటారు. సాధారణంగా నా సాక్ష్యాన్ని చెప్పని ఎక్కడ, ఎందుకంటే టైం సరిపోదు చాలు, కానీ ఎందుకో మిమ్మల్ని చూసినప్పుడు సాక్ష్యం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మీలాంటి మంచోళ్ళు వచ్చి అమ్మా నీ కొడుకు ఎదుగుతున్నాడు కదా, ఒక పని ఉంది చేసి పెడతాడంటే మా అమ్మ అంది సరే చేస్తాడండి అని చెప్పింది. ఏంటి ఆ పని అంటే, గెస్ట్ హౌస్ లో వారికి వచ్చిన వారికి టీలు అందించాలి, కాఫీలు అందించాలి. అటువంటి పోస్ట్ లో నన్ను పెట్టారు. పెట్టిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. అయితే పెట్టిన తర్వాత నాకు చిన్న దుర్బుద్ధి పుట్టింది. కొన్ని నెలలు చేసిన తర్వాత జేబుల్లో డబ్బులు కొట్టేయటం నేర్చుకున్నాను. మెడల్లో ఆ చైన్స్ ఉంటాయి కదా, స్నానానికి వెళ్ళేటప్పుడు చైన్స్ ఉంగరాలు తీసి అక్కడ పెడతారు, అవి తీసేసుకోవడం మొదలుపెట్టి నెలంతా కష్టపడితే 150 రూపాయలు ఇస్తున్నారు. ఈ చైన్లు గట్ట కొట్టేస్తే, డబ్బులు కొట్టేస్తే చాలా డబ్బులు నా చేతిలో ఉంటాయి, అది చాలా లగ్జరీగా బతకొచ్చు, మంచిగా ఉండొచ్చు అని నేను అనుకున్నాను. అయితే బాల్యం నుండి హృదయం చెడ్డది కదా, మాకు ఆ పనులు చెయ్యాలో వద్దు, మాకు ఇది చిన్న వయసు, తెలిసి తెలియని తనం ఫ్రీగా దేని పెట్ల. అయితే ఆ గెస్ట్ హౌస్ లో వాండర్ గారు ఏం చేశారంటే, అమ్మా గెస్ట్ హౌస్ లో డబ్బులు పోతున్నాయి, బంగారం పోతుంది, నీ కొడుకు తప్ప ఇంకెవరు తీయరమ్మా, మరి నువ్వు కడతావా లేకపోతే వాడు కడతాడో తేల్చుకోవాలంటే మా అమ్మ అంది నా కొడుకు చాలా బంగారం అంది, ఎవరి బిడ్డలు వాళ్ళకి తీపి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వాడు ఎన్ని ఎదపనులు చేసినా తల్లి మాత్రం ప్రేమిస్తుంది, దేవునికి ఇస్తూ కన్నది కాబట్టి ఆ ప్రేమ ఉంటది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మా తల్లితో అంటే మా తల్లి అంది నా కొడుకు తీయలేదు, ఒకవేళ నిజంగా తీస్తే నేను కష్టపడి నేను ఆ డబ్బులు కడతానండి, ఒకవేళ నా కొడుకు తీయలేదంటే మాత్రం ఎంత దూరమైన వెళ్తాను దీని విషయంలో అని చెప్పేసి అంది. నాకు పప్పు నెయ్యి అంటే చాలా ఇష్టం అనమాట, ఆవకాయ పచ్చడి అంటే. మా అమ్మ అందే దారా నీకు పప్పు ఉండేను నెయ్యి వేసి ఎడతానని చెప్పేసి లోపల తీసుకెళ్ళింది. ఇంతకీ పప్పు నెయ్యి అంటే అది కాదు, వండుకున్నది కాదు, దేవునికి స్తోత్రం. గడేసిన తర్వాత పెద్ద జువ్వ తీసింది, ఇంకా కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు. సాక్ష్యం అనేది ఉన్నదన్నట్టు చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, సార్ ఉండదున్నట్టు చెప్పాలి. కొంతమంది ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత అసలు విషయాలు పక్కన పెట్టేసేసి మమ్మల్ని సరిగ్గా గౌరవించలేమో అనుకుని ఏదేదో చెప్పుకొస్తుంటారు, ఆ మాటలు ఈ మాటలు కలిపి. సాక్ష్యం అలా ఉండకూడదు. నువ్వు ఎలాగొచ్చావు అలా చెప్తే దేవుడికి మహిమ. చెప్పకూడదు గట్టిగా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? కొంతమంది సాక్ష్యం చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఇటువంటి వాడు దేవుడికి అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వినండి, చితక్కొట్టేసింది పట్టుకుని మా తమ్ముడితో చెప్పింది, 2వ రౌండ్ ఉంది, ఈయన ఎక్కడికి వెళ్ళవద్దు, జాగ్రత్తగా చూసుకో మా తమ్ముడికి చెప్పింది. నేను మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అన్నను మా తమ్ముడికి ఒక బిస్కెట్ వేసాను. ఆ బిస్కెట్ వేస్తే ఆడేమన్నాడంటే, వాడేం చేశాడంటే డోర్ తీసేశాడు. తీసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, నా తల్లి ముఖం చూడకూడదు, నా చెల్లి ముఖం చూడకూడదు, ఇంకెవ్వరు ముఖం, మా అమ్మ ముఖం చూడకూడదు, ఇంకా నేను ఇంటికి రాకూడదని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి బండి ఎక్కేశాను. ఎందుకు మా కుటుంబం అలాగ ఉంది మాకు అర్థం కావట్లా. ఒక భయంకరమైన శాపాలు. అది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతనే విడుదల పొందుతాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వినండి, ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, వెళ్ళిపోతుంది ట్రైన్. అయితే ఏ ఊర్లో దిగుతా నాకు తెలియదు. ఒక ఊర్లో ఆగింది, ఆ ఊర్లో బండి దిగి నడుచుకుంటూ ఒక ఏరియాలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు చుట్టూ దిమ్మ కట్టున్నారు. పల్లెటూరులో మర్రి చెట్లు ఉంటే దిమ్మలు కట్టుంటారు, ఊరు పెద్దలు అది కూర్చుంటారు అక్కడ. ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చున్నాను. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి నాతో మాట్లాడుతున్నారు. బాబు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటనంటే, అమ్మో మా అమ్మ నేను దొంగతనం చేసినందుకే గట్టిగా తన్నిందని చెప్తే ఇంకో 4 తన్నులు తంతారేమని భయం వేసి పెద్ద స్టోరీ వెళ్ళారనమాట. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ స్టోరీ అంటే అర్థమవుతుంది. మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదండి, మా అమ్మ బాగానే ఉంది, ఒంట్లో బాగోలేదండి, మా నాన్నగారు లేరండి, చచ్చిపోయారండి, మా నాన్న ఉన్నాడు బతికే ఉన్నాడు, చచ్చిపోయాడని చెప్పాను. చచ్చిపోయాడండి, మా చిన్నాన్న దగ్గరికి డబ్బులు మేము అప్పిచ్చామండి, ఆ అప్పు వసూలు చేసి తెమ్మని నన్ను మా అమ్మ పంపించిందండి. తీరా ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు వేరే ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారండి. ఒకే పేస్ ఆర్జీ ఇచ్చిందండి, 2 పేస్ ఆర్జీ లేదండి, కాబట్టి నడుచుకుని వస్తూ ఇలాగ అయిపోయానండి అని చెప్పాను. అందులోకి ఆడవాళ్ళకి నీళ్ళ
కదలకుండా నెత్తి మీదే ఉంటది కదా, పొలో పొలో మరి ఏడ్చేసి బాబు నా బాబే నా బాబే నా బాబే అని చెప్పేసి మా ఇంట్లో ఉండిపోతాను ఒకళ్ళు, మేము తీసుకెళ్ళిపోతాను ఒకళ్ళు, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను బాబు అని వదిలేడు. అలా అన్నారు, నీ డబ్బులు ఇస్తే ఊరు వెళ్ళిపోతా అన్నారు. ఇదేదో భలేగా ఉందనుకుని డబ్బులు వేగా ఇచ్చేయండి మా ఊరు వెళ్ళిపోతానన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే తలకు 10 రూపాయల దండి నా చేతిలో పెట్టారండి. పెట్టిన తర్వాత దేవునికి స్తోత్రం కలిగిన గాక. పెట్టిన తర్వాత అనుకున్నాను నేను, ఓహో నాన్న చనిపోయాడు, అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఇలాగ అబద్ధాలు ఆడితే డబ్బులు వస్తాయన్నమాట, ఇదేదో చాలా బాగుంది అనుకుని నేను అలాగ 2.5 సంవత్సరాలు నా తల్లికి నేను కనపడలేదండి. నా తల్లి ఎంతో ఏడ్చేదంట, చాలా బాధపడేదంట. పాపం వర్షం అది వస్తున్నప్పుడు ఎక్కడున్నాడు నా కొడుకు, ఉన్నాడా చనిపోయాడు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసేది కాదు. అప్పుడంటే ఫోన్లు లేవు, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు. అయితే దేవుడి మహాకృప చూడండి, నా ఇంటి మీద ఏదో ప్రణాళిక ఉంది దేవునికి. చెప్పకూడదు సరి గట్టిగా, నా మీద ఏదో కనుదృష్టి ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నన్ను చూస్తున్నాడు, నా కుటుంబాన్ని చూస్తున్నాడేమో. దేవునికి స్తోత్రం. నేను ఏలూరులో మా నాన్నగారు తరపులు చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్నవారు, మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా, వాళ్ళ దగ్గరికి వచ్చానండి. నేను చుట్టాలంటే చాలా ఇష్టం అనమాట, పలకరిద్దామని ఆ ఊపులు అలాగే వచ్చానమాట. వస్తే మా అమ్మ నీవు ఎక్కడ ఉంటున్నారని అడిగితే ఇలాగ అడ్రస్ చెప్పేశాను. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు ఎడుతారు ఏంటి అనుకున్నాను నేను. మీరు ఎప్పుడైతే అడ్రస్ చెప్పారో మా అమ్మకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, కార్ వేసుకుని వెళ్ళిపోయారు. మా అమ్మని తీసుకొచ్చేసి కూర్చోబెట్టారు. నాకు తెలియదు ఇవన్నీ కూడా, డైరెక్ట్ గా చూపించారు మా అమ్మని. నేను అప్పుడు వెంటనే మళ్ళీ అమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చాను, అమ్మా నేను చాలా బాధ పెట్టాను అని చెప్పేసి ఏడుస్తుంటే, లేదమ్మా నేను కొట్టను రా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు. వింటున్నారా? ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. రేపు పొద్దున బేగ వచ్చేయండి, రేపు సాయంకాలం కూడా చాలా ఆట మొదలవుతుంది. రేపు గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వినండి, నా తల్లి అంది, నేను కొట్టను ఇంకా, నేను తిట్టను రానని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నన్ను సింహాసనం వేసి కూర్చోబెట్టి పెంచరు కదా, నేను మళ్ళీ ఏదో పనికి వెళ్ళాలి. మా అమ్మ అంది, పని ఉంది చేస్తావరా అంది. ఏంటో పని అంటే కుక్కలకు అన్నం పెట్టడం, మొక్కలకు నీళ్ళు వేయటం అంట. స్తోత్రం చెప్పరే. ఏంటమ్మా? కుక్కలకు అన్నం పెట్టడం, మొక్కలకు నీళ్ళు వేయటం. అందులో నెలంతా కష్టపడితే 300 ఇస్తారంట. స్తోత్రం కలిగిన గాక. సరే ఇదేదో బెలగుందని అనుకుని నేను వెళ్ళాను. ఒక 4 నెలలు చేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చేస్తుంది. బయట తిరిగాను కదా, అబద్ధాలు ఆడి డబ్బులు సంపాదించాను కదా, అది బాగా పనిచేస్తుంది నా మైండ్ లో. పనిచేస్తుంటే అన్నాను మా అమ్మతోటి, మా అమ్మకు మళ్ళీ బిస్కెట్ వేసాను. ఏంటంటే, అమ్మా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అది నాకు మంచి జాబ్ చూశాడమ్మా, రోజు డబ్బులు వచ్చేస్తాయమ్మా, చూడు నేను ఎలా పెంచుతానన్నా. ఒరే నిజమేనా అంది. నిజమేనన్నా. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మకపోతే నేను ఏం చేయలేను కనుక నువ్వు నన్ను బయటకు వదిలేస్తే నువ్వు చూడు ఎలాగుంటావని చెప్పేసి నేను అన్నాను. ఒరే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మంచిగా బ్రతకాలమ్మా, అది ఏదైనా తేడా వచ్చిందంటే నేను చచ్చిపోతాను సుమా అంది. అర్థమవుతుందా? నువ్వు అలాంటి పని చేయకు, అదేం కాదులే, ధైర్యంగా ఉండని చెప్పాను. అలా చెప్తూ నేను 8,000 ఊళ్ళు తిరిగానండి. ఎన్ని ఊళ్ళండి? 8,000 ఊళ్ళు. ఎందుకు తిరుగుతున్నానో తెలియదు, ఏమి యాక్షన్లు చేస్తున్నానో తెలియదు. నా బతుకలాగా ఉంది. చెప్పినట్టుగా నవ్వులాట కింద ఉండొచ్చేమో గానీ నా జీవితం అలాగ ఉంది. మా నాన్నగారిని పట్టుకుంది ఆ శాపం, ఆ దెయ్యం. మా ఇంట్లో చాలా మందిని పట్టుకుంది, తర్వాత నన్ను పట్టుకుంది. పితరుల శాపం ఎన్ని కొట్టుకొస్తున్నాయి, అదంతా నా మీద చూపిస్తుంది ఆ దెయ్యం. ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నామో ఆ శాపం అంతా కొట్టివేయబడింది. ఈ రోజు ఈ బ్రతుకునిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వినండి, అలా వెళ్ళిపోతున్నప్పుడు, డబ్బులు సంపాదిస్తేస్తున్నప్పుడు, ఒరే నిజం చెప్పరా, ఈ డబ్బులన్నీ ఎలా వస్తున్నాయమ్మా, ఏదైనా తేడా జరిగితే నేను బతుకుని సుమా అనేది, నువ్వు అలాగ అనొద్దన్నాను. అయితే విచిత్రం ఏంటో చెప్పమంటారా? దేవునికి స్తోత్రం కలిగాక. మా ఇంట్లో మా తమ్ముడు ఫస్ట్ గుండెగా యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. అతనికి ఎవరో సువార్త ప్రకటించారు. ఆ పట్టుకుని వచ్చి ఏమన్నాడంటే, సువార్తను తీసుకొచ్చాడు మా ఇంటికి. ఏమన్నాడంటే, అన్నయ్య దేవుణ్ణి నమ్ముకో, చెల్లి దేవుణ్ణి నమ్ముకో, అమ్మా దేవుణ్ణి నమ్ముకో, యేసు ప్రభు మన కోసం భూలోకానికి వచ్చి సిలువ మోసి రక్తం కార్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడంట, ఆయన నమ్మితే పరలోక రాజ్యం ఉందంట అని ఇలాంటి విషయాలని చెప్పుకొస్తుంటే నేను దెబ్బలాట పెట్టుకున్నాను ఆయన మీద. కొట్టాను కూడా, కొట్టి నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ అంటే ఆడ ఆల్రెడీ బాప్తిసం తీసుకుని వచ్చేసాడు. అది కూడా మాకు తెలియదు. దేవుని స్తోత్రం కనుక మాకు సువార్త ప్రకటించి దాని విలువ మాకు తెలిసేది కాదు. మా అమ్మకి మాత్రం బలి వెలిగింది. అంటది, ఒరే ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, తమ్ముడు చెప్తున్నాడు కదా, దగ్గరలో ఉన్న చర్చ ఏదైనా ఉంటే అక్కడికి వెళదాము, యేసు ప్రభు నమ్ముకుందాం, నమ్ముకున్న తర్వాత కష్టాలు పోకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అంది మా అమ్మ. దేవునికి స్తోత్రం కలిగాక. అలాగని చెప్పి చర్చికి వెళ్ళటం మొదలెట్టింది. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. చర్చికి వెళ్తే అదైతే వెళ్ళొచ్చు కదా. మా అమ్మ నన్ను చూసింది, నా సేపు పెట్టుకుని నువ్వు కూడా రావాలి చర్చిగా. నేను రానే బాబు, నీకు దండమే అని చెప్తే నువ్వు నీకోసమే వెళ్తున్నాను అంత ముందు. అది దేవునికి స్తోత్రం కలిగాక. మా అమ్మగారు సరే అని చెప్పేసి అమ్మ మాట తీయకుండా వెళ్ళాను. నేను బయటే ఉంటాను కానీ లోపలికి రానని చెప్పాను.
నేనేమనుకుని వెళ్ళానంటే, నిజంగా గనక యేసు ప్రభు దేవుడే అయితే గనక నేను ఏ పాపం చేస్తున్నానో ఆ పాపం బయటెట్టాలి పాస్టర్ గారు అనుకుని వెళ్ళాను. దానికి స్తోత్రం కలిగిన కాక ఎవడన్నా చర్చికి వెళ్తే పాపాలు బయటెడతానే వెళ్ళడం, దానికి స్తోత్రం. నిలబెట్టేస్తామని భయం, కానీ అంత రివర్స్ అనమాట, నా పాపాలన్నీ బయటపడాలి. అప్పుడు నేను నిజమైన దేవుడు అని నమ్ముతానని అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు నన్ను చూసి అన్నారు, అమ్మ నీ కొడుకు ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అమాయకుడిగా ఉన్నాడమ్మా అంది. సరిపోయిందిలే సంబరం అనుకున్నాను. దేనికి స్తోత్రం. నా బతుకు బయట ఎడతారంటే నేను అమాయకుడు అంటారేంటి వీళ్ళు, ఎవరికి తెలియదు ఈ బాధ. దేనికి స్తోత్రం. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బయటకు వచ్చాను. చెప్పాలని చాలా ఉంది. ప్రాఫిట్ సాంబేలని కొడితే 6 పాటలు అందులో ఉంటాయి. అసలు సాక్ష్యాలు వింటే ఇంకా చాలా షార్ట్ కట్లు వస్తున్నాను నేను. చాలా అమూల్యమైన విషయాలు అందులో ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. ఆ సాక్ష్యాలు చూసి మన అమెరికా నుంచి ఫోన్ వచ్చిందండి. ఆ సహోదరి నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు, మొన్నే ఫోన్ చేసి అంటది, అయ్యా మీ సాక్ష్యాన్ని నేను 6 భాషల్లో ప్రింట్ చేద్దామని ప్రేరేపించబడ్డానందండి. చెప్పకూడదు, అమెరికా నుంచి ఫోన్ చేసిన ఆవిడ, ఎవరు ఇప్పుడు కూడా చూడలేదు. ఆవిడ వాట్సాప్ లో కాంటాక్ట్ లో ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, చాలా రచయిత అంటాడు, మనకు తెలియదు. దేవునికి ఆ సాక్ష్యాలను ఎంతో బలపరిచినాయి అంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పలు కొడతారమ్మా, గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వినండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఒక రోజున క్రిస్మస్ పెట్టారు. ఆ సమయంలో చాలా బలవంతంగా తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఒక ఆవిడ అక్కడ ప్రార్థన చేస్తుంది, భాషలు మాట్లాడుతుంది. ఆవిడతో అన్నాను, ఆవిడ ప్రార్థన చేస్తుంది, నేను అన్నాను, కావాలని దెబ్బలాటెట్టుకున్నాను ఆవిడతోటి. చాలా అంటే చాలా ఘోరంగా నా నోటుతో ఉచ్చరించకూడని మాటలు ఉత్తరించాను. అటువంటి మాటలు మాట్లాడకూడదు నేను. ఇప్పుడు నేను చాలాసార్లు క్షమాపణ అడిగాను ఆవిడని. ఇంకా నాకు ఏదో తీరని లోటు ఉంది. అలలియా, ఆ తల్లి గారు ఇంకా బతికే ఉన్నారు, నా కోసం ప్రేయర్ చేస్తున్నారు. ఆమె దేనికి స్తోత్రం కలిగాక. చాలా గట్టిగా తిట్టాను, దెబ్బలాట పెట్టుకున్నాను. ఆవిడందే నా దేవుడు చాలా గొప్పవాడు, ఈ రోజు రాత్రే నువ్వు చూడబోతున్నావు ఆయన అందండి. 7 సేవలే అన్నాను. ఏమన్నాను? ఏంటి దేవుడు కనపడతాడా? దేవుడు లేడు. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలా ఉంటారు మనుషులు? దేవుడు లేడు, ఏం కాదు, ఇదంతా అబద్ధం అని చెప్తే, నువ్వు ఆయనతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. నేను ఊరుకోలేదు, దెబ్బలాడాను. అందాడు రాత్రి 10 గంటలకి నేను దేవుడిని దర్శించబోతున్నాడు, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి అంది. చూద్దామని, నిజంగా కనపడితే చూద్దామని అన్నాను, సవాల్ చేశాను. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరికైనా దర్శనాలు వచ్చాయని చెప్తే నేను అస్సలు నమ్మేటోడు కదా. అలాంటిది నాకే ఎదురైతే నేను ఎవరితో చెప్పుకోవాలి? ఇది దర్శనం అని చెప్పాలో ఏమని చెప్పాలో నాకు తెలియదు. నిజంగా అద్భుతం. రాత్రి 10 గంటల సమయంలో పడుకున్నానండి. ఇలా పడుకున్నాను, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే పెద్ద మంచం, అది 6 మంచం ఉంటుంది. ఆ మంచం మీద పడుకుంటే పైన స్లాబ్ లేదు, పైన నక్షత్రాలు కనబడుతున్నాయి, వెన్నెల నా మొక్క మీద పడుతుంది, చందమామ కనబడుతుంది, వెన్నెల నా మొక్క మీద పడుతుంది. ఏంటి స్లాబ్ లేదేంటి, ఫ్యాన్ ఏమైంది అని ఇలా చూసుకుంటా ఉన్నాను. అబ్బో అంతా చల్లగా ఉంది, భలేగా ఉంది అనుకుని బయట శబ్దం అవుతుంది. తలుపు తీ అంటున్నారు, నేను తలుపు తీశాను, ఎవరు లేరు. రెండోసారి తలుపు కొడుతున్నారు, తలుపు తీ అన్నారు, రెండోసారి తలుపు తీశాను, ఎవరు లేరు. మూడోసారి తలుపు కొడుతున్నారు. నేను అన్నాను, లాక్ తీసే ఉంది, మీరెవరు లోపలికి రండి అన్నాను. నిజంగా ఆ సహోదరి అక్కడ మోకరించి నా కోసం పాజిటివ్ ఉండి ప్రేయర్ చేస్తుందండి. చెప్పలు కూడా అవసరం గట్టిగా, నన్ను దేవుడు దర్శించాలని, గట్టిగా స్తోత్రం చెప్పాలండి, నేను మారాలని. చిన్న విషయం కాదు ఇది. హల్లెలూయా. నా ఒళ్ళు నేను గిల్లుకు చూసుకున్నాను, ఇదేంటి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏంటో జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఏం జరుగుతుంది నాకు అర్థమయ్యేది కాదు, భయం వేస్తా ఉంది. అయితే డోర్ ఓపెన్ అయింది, లోపలికి ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. లోపలికి వచ్చిన తర్వాత ప్రియ దేవుని ఒక్క పాదం కనబడుతుంది, రెండో పాదం కనబట్టలా నాకు. ఆ పాదం ఎలాగుందంటే గోల్డ్ కలర్ తో ఉంది. ఆ గోల్డ్ కలర్ తో నిన్ను వెళ్ళ మనిషి ఆకాశ మేఘాల్లోకి కనబడుతున్నాడు ఆయన. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరిచేయ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆకాశ మేఘాల్లోకి కనబడతా ఉంటే నేనన్నాను, నీ ముఖం చూపించమా ఒక్కసారి అన్నాను. నా మొక్క నువ్వు చూడగలవా అన్నాడు. నేను చూస్తాను, నా మొక్క నువ్వు చూడలేవంటాడు ఆయన. చూడలేవంటాడు, నేనేమో చూస్తానంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నా ముఖం చూడటం కాదు గాని నా వస్త్రాలు చూడని చెప్పినప్పుడు, ఇదిగో ఇలాంటి లైట్లు 1000 లైట్లు కట్టి ఒక్కసారి ఆన్ చేస్తే కాంతి ఎలా ఉంటుందో ఆ కాంతి నా మొక్క మీద కొట్టిందండి. కొట్టగానే ఈ గదిలోంచి ఆ మూడో గదిలోకి వెళ్ళి దొల్లుకుంటూ వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దర్శించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? నిజంగా గనక దేవుడు నీతో మాట్లాడితే, నిజంగా
గనుక దేవుడే నిన్ను దర్శిస్తే హల్లెలూయా ఫస్ట్ నీ బతుకు మారిపోతే యేసునామములో. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇదిగో ఇలాగ అయిపోతామే యేసునామములో. ఇవి డూప్లికేట్ మాటలు కాదండి, ఏదో కథలు కాదండి, ఇవి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అన్నాను ఒక పాదమే పెట్టా, రెండో పాదం నేను చూడలేకపోతున్నాను, పో పో అని గెంటేస్తుంటే నా కాళ్ళు పట్టుకొని మంచి మీద కూర్చోబెట్టి అంటున్నాడు ఆయన నువ్వు చూడాల్సింది చాలా ఉందన్నాడు. నేను అన్నాను ఒక పాదమేమంది, రెండో పాదం ఏదని అడిగాను. రెండో పాదం పెడితే నువ్వు చూస్తావా అన్నాడు. నేను చూస్తాను అన్నాను. అయితే చూడన్నప్పుడు నాకు బైబిల్లో ఎన్ని ఆకాశాలు నాకు తెలియదు. అప్పుడు దేవునికి స్తోత్రం, ఒక ఆకాశం తెరవబడింది, రెండో ఆకాశం తెరవబడింది, మూడో ఆకాశం తెరవబడింది. హల్లెలూయా ఒక సింహాసనం కనబడతా ఉంది. దేవదూతలు అంటే నాకు తెలియదు. దేవదూతలన్నీ కూడా రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ ఎగురుతూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. గట్టిగా కొట్టేమా, ఇంకెవరు కొడతారు చప్పట్లు? నా కొట్టొద్దు చప్పట్లు, తండ్రి అయిన దేవుడికి కొట్టండి గట్టిగా చప్పట్లు. నన్ను దర్శించిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ రోజు రాత్రి నిన్ను కూడా దర్శించబోతున్నాడు. నీ కూతుని దర్శిస్తాడు, నీ కొడుకుని దర్శిస్తాడు, నీ జీవితాలు మారిపోతావు. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, అది చూస్తా ఉన్నాను. ఒక పాదం రెండో పాదం పెడితే చూస్తా ఉన్నావు కదా, చూడు అన్నాను. అది పెట్టే ముందు బోర్లు పట్టుకునే కొన్ని దేవదూతలు భోం భోం అని ఊదుతా ఉంటే ఆ శబ్దానికి కింద పడిపోయానండి. పడిపోతే కాళ్ళు పెట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టి ఎంత గొప్పదనేత, ఇంత ఎందుకు పనికిరాని దుర్మార్గుడిని నాకు, నీచుడిని నాకు, పాపాత్మ నాకు ఇంత గొప్ప భాగ్యమా? నేను దేవునికి రుణపడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామమే మహిమపరచబడును గాక, ఆయన నామమే హెచ్చించబడును గాక. మనం తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఒకసారి గట్టిగా చప్పడగొట్టి బోలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రానైన యేసు క్రీస్తు ప్రభువారికి యుగ యుగములకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండో పాదం పెడుతున్నారు. ఆ పెడుతున్నప్పుడు అగ్ని వర్షం కురుస్తుంది. ఒక్కొక్క అగ్ని పిడి కింద కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. అన్నాను ఏంటి అగ్ని వర్షం అంటే, నేను రెండో రాకల్లో వచ్చే ముందు అగ్ని కురుస్తుంది. ఆ అగ్నికి పాపాత్మలు నశించిపోతారు, మొత్తం బూడిదైపోతారు. ఇదిగో నువ్వే మోసం నుంచి బయటికి రా. నేను నీ కోసం ఈ భూలోకానికి వచ్చి రక్తంగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి బుడిదలు లేచాను నీ కోసం. నన్ను నమ్మితే నా మహిమను చూస్తావన్నాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆ రోజు మాట్లాడిన దేవుడు హల్లెలూయా. నువ్వెన్ని ఊళ్ళో అయితే తిరిగావో, ఎక్కడైతే మోసం చేసావో అదే ఊళ్ళో నేను ప్రవక్తగా వాడుకోబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అసలు ఆ మాటలు ఏంటో అర్థం కాని పరిస్థితి నాకు. దేవునికి స్తోత్రం. భయం వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, వణిగిపోతా ఉన్నాను. గదిలోంచి చాలా రోజులు బయటికి రాలేదు. హల్లెలూయా. అందరినీ అడిగాను. నేను చర్చికి వెళ్ళాను కదా, పాస్టరమ్మ గారిని అడిగి ఏంటమ్మా ఇలా వచ్చింది, నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను, మళ్ళీ ఆయన వచ్చేస్తాడేమంటే, అమ్మా దేవుని దర్శిస్తున్నాడు, నువ్వు కాముగా అని ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా మనం చెప్పిందండి ఆవిడ. గట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, నువ్వు కాముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ చిత్తము ప్రభాను, దేవునికి స్తోత్రం కలిగా, నువ్వు చెప్పినట్టు వింటాను ప్రభాను అన్నప్పుడు అలాగే చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయా? వినండి, నేను ధూపం దగ్గర రావటానికి ఇంకో పావు గంట టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మాత్రం మైండ్లో తీసేది ధూప వేదిక. దేవునికి మహిమ కలుగును గాక. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగైపోయిన వెంటనే పెళ్లి సంబంధం వచ్చింది. ఏ సంబంధం? మరి వయసు పెరుగుతుంది కదా. మరి మీ ఎవరెవరి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి తెలదు, కానీ నాకు చాలా పెద్ద విచిత్రమైన స్టోరీ. లవ్ మ్యారేజ్ కాదమ్మా. అలా 8,000 ఊళ్ళు తిరిగాను కానీ 8,000 ఊళ్ళు తిరిగాను కానీ ఒక వ్యభిచారం కానీ, లేకపోతే ఒక అమ్మాయిని చూడటం కానీ, ఒక లవ్ లెటర్ కానీ, ఒక గుట్కా వేయటం కానీ, సారా కానీ ఇలాంటివి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా మోసం పాపమే కదా. ఆ దేవుని దగ్గర ఒప్పుకుంటేనే విడుదల జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే వినండి, పెళ్లి సంబంధం వస్తే నా భార్య కాపుల కుటుంబం నుంచి వచ్చిందన్నాను కదా. మా అమ్మ అంది, ఒరే మంచి అమ్మాయి అంట, ప్రార్థనా పరురాలంట, దేవుడు నమ్ముకుందంట అంటే ఓ సంబరపడిపోయాను ముందుగానే. అప్పుడు ఆటోలు లేవు, రిక్షాలు ఎక్కి వెళ్తున్నాను నేను, మా అమ్మ, మా మావి గారు ఒక ఆయన వచ్చి, ఆయన మారారు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా మాతో వస్తుంటే విచిత్రం ఏంటంటే, నేను పిఠాపురం వెళ్తున్నాను. పిఠాపురం మా మిస్సెస్ గారిది. వెళుతున్నప్పుడు నేను ఎక్కడైతే డ్రామా యాక్ట్ చేశానో అదే ఈదిలో పెళ్లి సంబంధం వచ్చింది నాకు. స్తోత్రం కలిగింది. ఎక్కడండి? నేను ఎక్కడైతే మోసం చేశానో అదే ఏరియాలో పెళ్లి సంబంధం వచ్చింది. నేను అన్న దగ్గు వచ్చినట్టు యాక్ట్ చేశాను, రంపు వచ్చినట్టు అమ్మాయి వెళ్ళిపోతానే, పెళ్ళొద్దు బాబోయ్ తర్వాత చూసుకున్నట్టు. ఏమైందిరా, ఏం పట్టుకుందిరా నీకు, ఇలా మాట్లాడుతున్నా, ఎక్కడ దాకా వచ్చావు, ఆ సంబంధం చూసుకుని వెళ్ళిపోతామని వెనక్కంటే, లేదు వెనక్కి వెళ్ళిపోతాం, వద్దమ్మా నీకు తెలియదు బాబోయ్ అన్న. దానికి స్తోత్రం కలిగాక. అయితే వినండి,
ఏదైతే అయిందని చెప్పేసి మా అమ్మ అంత చచ్చిపోతుంటే భయం వేసింది. నువ్వు అలా చేతున్నాడు వస్తానని కచ్చివి కట్టేస్తున్నాను ముఖానికి. కచ్చివి కట్టుకుని అక్కడ కూర్చున్నాను. వెళ్ళి కూర్చుంటే పెళ్లి కొడుకు ఏంటి కచ్చివి తీయడన్నారు. అర్థమవుతుందా? నేను కచ్చివి తీస్తే చరిత్ర మారిపోద్ది. దేనికి స్తోత్రం కలిగాక. ఆ పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం. నాకు డబ్బులు దండించిన వాళ్ళు ఒకప్పుడు. హల్లెలూయా. నేను ఆ వ్యక్తిని తెలితే నాకు మామూలుగా ఉండదు. హల్లెలూయా. పెళ్లి కూతురు తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. అమ్మాయి చూసి అమ్మ నచ్చలేదు వెళ్ళిపోమని చెప్పాను. అదేంట్రా సరిగ్గా చూడండి, నాకు వద్దని చెప్పానా? వెళ్ళిపోతారా ఇదే మాట. ఒరే నేను చచ్చిపోనా ఉన్నాను, నీకు దండమే బాబు, చూస్తాను ఇలా చూశాను, వద్దమ్మా వెళ్ళిపోదాం అన్నాను. రెండోసారి తీసుకొచ్చారు. అటు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నీ చిత్తం అయితే ఆ బిడ్డను ఉంచినైనా, నీ చిత్తంగా పాకపోతే తోలే అని ప్రార్థన చేస్తుందంట మహాతల్లి. దీనికి స్తోత్రం కలిగా. అయితే మూడోసారి రెడీ చేసి మంచిగా హల్లెలూయా తీసుకొస్తా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు హల్లెలూయా ఈమె నీ కాబోయే భార్యని స్వరం వినబడుతుంది. దేవదూతలు పట్టుకుని వచ్చి తీసుకొస్తున్నాయి. అది నా కళ్ళతో చూశానండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అన్నాను ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాను. దేవునికి స్తోత్రం. పెళ్లి చేస్తున్నట్టు అందరూ అన్నారు కచ్చి తీసేసాను ఏదైతే అయిందని. అందరూ అంటారు ఈ అబ్బాయిని ఎక్కడ చూసాం, ఎక్కడ చూస్తారు? మనుషులు పోడు మంది ఉంటారు అని చెప్పేసి తప్పించుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకో విచిత్రం చెప్పిన అక్కడ ప్రవచనాలు చెప్పి అతను కూడా వచ్చాడు. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచేది నా బతుకు ఎక్కడ బయట ఎడతాను, నేను టెన్షన్తో కూకున్నాను అక్కడ. ఆయన పెద్ద ప్రవక్త అంట. ఆయన ఏంటి ఆ రోజు మాట్లాడలేదు. స్తోత్రం కలిగిన గాక. అందరినీ సైలెంట్ చేశాడు దేవుడు. గట్టిగా చెప్పి దేవుని చిత్తం మా పెళ్ళి అవ్వడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి అయిపోయిన తర్వాత మా ఆవిడ వచ్చేది, మా ఆయన 6,000 రూపాయలు జీతగాడు, నెలకి బోర్డు డబ్బులు వచ్చేతనని సంబరపడిపోయి మా అత్తగారు అయితే సంకలు గుర్తేసుకుంది. హల్లెలూయా. నా బతుకేంటో మా అత్తగారితో చచ్చిపోతా మనిషి. దేనికి స్తోత్రం కలిగిన. మా అమ్మకి తెలియదు, మా అత్తగారికి తెలియదు, ఎవరికి తెలియదు నేను ఏం పని చేస్తున్నాను బయట. హల్లెలూయా. అయితే వినండి ప్రియ దేవుని పెట్టినారా, మా ఆవిడతో చెప్పేద్దాం అనుకున్న అసలు విషయం చెప్పేద్దాము. ఇలా వెళ్తున్నాను, బయటికి తిరుగుతున్నాను, నేను చెప్పేద్దాం అంటే ఎక్కడ చచ్చిపోతున్నా ఆయన రేపు మరి పోలీసులు వస్తారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది, నేనే చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి రైలు కింద తలకాయ పెట్టాను. రైలు వచ్చేస్తా ఉంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు చనిపోతావు అనుకుంటున్నావు? నీకోసం చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని నేను. హల్లెలూయా. చనిపోవాల్సిన అవసరం లేదు, నీతో నాకు చాలా పనుంది, రా బయటకు చేపెట్టి లాగాడు. దేవునికి స్తోత్రం కలిగాక అప్పుడు బతికించాడు. ఇలా కాదని మళ్ళీ నేను ఏం చేశానంటే దేవునికి స్తోత్రం పురుగుల మందు తాగేశాను. పురుగుల మందు తాగితే చచ్చిపోతూ గొడవ లేకపోనేమో ఏమో తెలియదు కానీ ఒకవేళ తాగిన తర్వాత చచ్చిపోకుండా బతికామా అక్కడ ఉంటదండి నరకం. పంపెడతాడంటే లోపల, పంపెట్టి కొడతాడంటే తాగిందంట బయటికి రావడానికి. నాకు తెలియదు ఇది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హాస్పిటల్కి వెళ్తే తాగిందంత కక్కించిన గొట్టం ఎట్టి కొడతా ఉంటే నరకం అనుభవించాను. ఆ గొట్టం కొట్టుకోడు కూడా నిన్నెక్కడో చూశానన్నాడు. ఆడిని కూడా మోసం చేశాను, నేను ఇంతగా చంపేంటాను అన్నాను. దేనికి స్తోత్రం కలిగిన కాక. ఆడిని తప్పించుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డానో మీకు నవ్వులాటి కింద బతకలాగా ఉంది. ఇలా కాదని చెప్పేసి చెయ్యి ఇక్కడ నాట్లుంటాయి, ఈ నరాలు కట్ చేసుకుంటే రక్తం అంతా బయటకు వెళ్ళిపోదు, చచ్చిపోదాం అనుకున్నాను. కానీ దేవుడు ఎక్కడికెక్కడ నన్ను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. నిజంగా అద్భుతం. దేవుడు తర్వాత నన్ను దర్శించిన విధాలు చాలా ఉన్నాయి. ఈ రోజున ఈ బ్రతుకునిచ్చాడు. ఎక్కడైతే 8,000 ఊళ్ళు మోసం చేసి అన్ని ఊళ్ళో కూడా ఈరోజు ప్రవక్తగా వాడుకుంటున్నాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆరిపోతున్న బలిపేటను వెలిగించబోతున్నాడు. దేవుడు సార్వత్రిక సంఘాలు ఇదో గొప్ప ఉద్యమం పొందబోతున్నాయని చెప్పాడు. హల్లెలూయా. ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు అతను నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇంకా ముందు నెరవేర్చబోతున్నాడు. చెప్పబడతా సార్ గట్టిగా. హల్లెలూయా. అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా. నేను ఎక్కడైతే మోసం చేసిన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాను, అందరినీ పిలిచాను, ఇదిగో నన్ను రక్షించిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నాకు ఒక రోజు మా కుటుంబాన్ని చూసి అందరూ కూడా అసహించుకున్నారు. ఎప్పుడైతే మేము పాపుడు అని ఒప్పుకొని యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించామో ఆ రోజు నుంచి శాపము కొట్టివేయబడింది. హల్లెలూయా. చీకటి కొట్టివేయబడింది. దేవుని కృప మా ఇంట్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం మా మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపములో ఉంటే ఆశ్రయించబడాలి. నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి యేసే దాని నుంచి విడిపించగలుగుతాడని నువ్వు నమ్మగలిగితే ఈ రోజే సామేల్ని ఎలాగైతే వాడుకుంటున్నాడు అలాగే నిన్ను కూడా వాడుకుంటాడు. ఆయన నీకు ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు ఇస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే, నువ్వు మంచి జీవితాన్ని జీవించాలంటే, నువ్వు దేవునితో కలవాలంటే నువ్వు ఆవరణ గుండా రావాలి. ఈ ఆవరణం రక్షించబడిన స్థితిని చూపిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు రక్షణ చాలా అవసరం. దేవుడు రాకడ ఆలస్యం అవుతుందంటే నీకు ఒక అవకాశం అని గుర్తించి నేడే రక్షణ పొందు. దేవునికి స్తోత్రం. చదువు ముఖ్యం కాదు, పెళ్లిళ్ళు ముఖ్యం కాదు. నేను చదువులకి, పెళ్లిళ్ళకి, జాబులకి వ్యతిరేకలు కాదండి. అన్నిటికంటే ప్రాముఖ్యం మారుపరుచుకుంది యేసు ప్రభువుని సంతోషంగా అంగీకరించడం ఉత్తమమైనది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుడికి ఇస్తున్న గొప్ప అవకాశం. రేపు రానున్న దినాల్లో సభలు పెట్టినవరిక ఇలాంటి వాక్యాలు ఉండవు. ఆల్రెడీ పరిస్థితులు మారిపోయాయి. నిజంగా ధన్యులం ఈ రోజు ఈ డేట్లకి అందరిలా కూర్చున్నామంటే చేయని స్తోత్రం కలంగాక. ఆమె అర్థమవుతుందా? నిజంగా ఎంత అద్భుతం. నన్ను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేయట్లేదా? ఇలాంటి వాళ్ళు కూడా మార్చుకుంటాడు ఆయన.
అంత గొప్ప దేవుడు నా తండ్రి. అందుకనే డాడీ డాడీ అంటాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నా పాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక స్పెషల్ అభిషేకం ఇచ్చాడు. పాట రాదు, ఆ పాటలు కూడా ఈ స్వరం ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం. అందుకనే గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారయా, ఆరాధననే చేతునయ, ఆరాధననే చేతునయ, ఆరాధననే చేతును అన్ని వేళలా, అన్ని వేళలా. గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారయా. నువ్వు చేసిన కార్యాలు, కార్యాలు మరచిపోమయా, నువ్వు చేసిన మేలులు, మేలులు మరచిపోనయా. నువ్వు చేసిన కార్యాలు, కార్యాలు మరచిపోమయా, నువ్వు చేసిన మేలులు, మేలులు మరచిపోమయా. స్తుతించకుండా నేను ఉండలేనయా, ప్రార్థించకుండా నేను ఉండలేనయా, స్తుతించకుండా ఉండలేనయా, ప్రార్థించకుండా నేను ఉండలేనయా. పాటలే ఆనందం, ఆ పాటలే పాడుకుంట ప్రతి చోట, ఆ మాటలే ఆనందం, ఆ పాటలే సంతోషం. నువ్వు చూడకపోతే మేమేమై పోదుమో, నువ్వు చూడకపోతే మేమేమై పోదుమో. అందుకే స్తుతించకుండా నేను ఉండలేనయా, ప్రార్థించకుండా నేను ఉండలేనయా, స్తుతించకుండా ఉండలేనయా, హింసకుండా ఉండలేనయా. మహిమ 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 మహిమ. స్తుతించకుండా ఉండలేనయా, ప్రార్థించకుండా ఉండలేనయా. గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా, నన్ను ఇలాగ మార్చినందుకు వందనాలయా, రుణపడి ఉంటా అన్ని వేళలా. ఒకసారి నచ్చితే గట్టిగా చెప్పకూడదు. ఆ పాటలు కూడా నేను రాయను, అప్పటికప్పుడు వచ్చేస్తాయి. అదొక అభిషేకం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎన్ని వేల ఊళ్ళు తిరిగానో తెలియదు. ఇప్పటికి వెళ్ళిన చోటల అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు, ఎంతో గొప్ప ఉజ్జీవం. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ. ఈరోజు నిన్ను కూడా మార్చగలడు ఆయన. దేవుని దగ్గరికి రా. దేవునితో సహవాసం చేయాలనుకుంటే ఆవరణ గుండా రావాలి. ఆవరణం రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. చిన్నపిల్లలారా మీకు రాస్తున్నానన్నాడు. చిన్నపిల్లలంటే అప్పుడే పుట్టినవారు. బాప్తిసం తీసుకునేటప్పుడు మీరు నీళ్ళల్లో పాస్టర్ గారు ఒక మాట మాట్లాడతారు. ఏమనంటే, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటావంటే ఉంటాను. యేసు ప్రభుని సంతోషంగా అంగీకరిస్తున్నావు అంటే అంగీకరిస్తాను. ఆయన మరణం వరకు నమ్మకంగా జీవిస్తామంటే జీవిస్తాను అని అన్నావు. అల్లెలూయా. అల్లెలు చెప్తారా? అన్నారా లేదా? బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నావు అప్పుడే నువ్వు పుట్టావు. నువ్వు శారీరకంగా ఎంత వయసు నీకున్నా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే నిజమైన పుట్టినరోజు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. శారీరకమైన పుట్టినరోజు జరుపుకోకపోయిన అర్థమేం లేదు, కానీ ఆత్మీయంగా పుట్టినరోజు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. దేనికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చిన దినం. హల్లెలూయా. నువ్వెప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, హల్లెలూయా, నువ్వు రక్షించబడ్డావు. నువ్వు అప్పుడే పుట్టావు. ఏకో తీసేయండి, బయసి పెట్టండి. నువ్వు అప్పుడే పుట్టావు. దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టి అలాగే ఉండిపోవద్దు, కానీ నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నువ్వు ఎదగాలి. చాలా సంఘాలు చిన్నపిల్లలాగా ఉండిపోయాయి. రెండవ రాకలో ఎత్తబడాలంటే చిన్నపిల్లలాగా ఉండిపోతే ఎత్తబడలేం. పుట్టిన బిడ్డ ఎదగాలి. సంవత్సరం ఎదగాలి. నీ ఆత్మీయ తండ్రి నిన్ను కన్నాడు.
నీ ఆత్మీయ తండ్రి నిన్ను కన్నాడు కాబట్టి నువ్వు మరొకలా ఉండిపోవడానికి వీల్లేదు. నువ్వు ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం నువ్వు ఎదుగుతా ఉంటే ఆత్మీయతలో నిన్ను కన్న తండ్రి ఎంతో సంతోషిస్తాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నువ్వు మరొకలాగా ఉండిపోకూడదు. దేవునికి మహిమ. చిన్న పిల్లలారా మీకు రాస్తున్నాను, నేను రక్షించబడిపోయాను, నాకు పరలోక రాజ్యం వచ్చేసి నేను సంకలు గుర్తుకుని సంబరాలు చేసుకోవడం కాదు. ఎక్కడి నుంచి అసలైన ఆట మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. రక్షించబడిన నీవు పరిశుద్ధ స్థలానికి రావాలంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు ఆవరణలోనే ఉండిపోకూడదు, కానీ నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవ్వాలంటే, దేవుడిని నీకు దగ్గర అవ్వాలంటే నువ్వు పరిశుద్ధ స్థలానికి రావాలి. ఈ పరిశుద్ధ స్థలం ఎవరిని చూపిస్తుందంటే యవనస్తుల్ని చూపిస్తుంది, ఎదిగిన స్థితిని చూపిస్తుంది, ఈ ఆత్మీయతలు ఎదిగిన స్థితిని చూపిస్తుంది ఈ పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం. రక్షించబడి నువ్వు ఆవరణలోనే ఆగిపోవద్దు. నువ్వు చిన్న పిల్లగా ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎదగాలి. మనం అందరూ ఆత్మీయ ఎదగటానికి మరొక అవకాశం దేవుడు అందరికి ఇస్తున్నాడు. అల్లెలు చెప్తారా? అల్లెలుయ్య. ఒక తల్లికి పుట్టిన పిల్లలు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉన్నాడు అనుకోండి, కన్న తల్లిదండ్రులకి ఎంతో బాధ అండి. ఆ కుర్రోడు సంవత్సరానికి ఇలా ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి, నా కొడుకు చాలా పెద్దోడు అయ్యాడు, నా కూతురు చాలా పెద్దదైందని ఎంతో సంబరపడిపోతాడు, మురిసిపోతాడు. దేవునికి మహిమ కలుగు. నా తండ్రి కూడా నువ్వు ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేడు సార్వత్రిక సంఘం ఆత్మీయంగా ఎదగాలి, దిగజారిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఏముంది పరిశుద్ధ స్థలంలో? సన్నిధి రొట్టెల వల్ల 7 దీపముల స్తంభం. కార్తీక దీపం జబర్దస్తులు అందులో లేవు, కానీ పరిశుద్ధ స్థలంలో ఏముంటదంటే 7 దీపముల స్తంభం ఉంది. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే రక్షించబడిన తర్వాత నువ్వు దేవుడి మందిరానికి రావాలి, పరిశుద్ధ స్థలానికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఆ పరిశుద్ధ స్థలమే మీకు మందిరం ఇళ్ల మధ్యన పెట్టాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆ మందిరానికి వస్తే అక్కడ ఏముంటో తెలుసా? 7 దీపముల స్తంభం ఉంది అక్కడ. హల్లెలూయా. 7 దీపం అంటే వాక్యము. దేవునికి మహిమ కలుగు. దీపము వాక్యాన్ని చూపిస్తుంది. నువ్వు ఎదగాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఆ వాక్యము పరిశుద్ధ స్థలంలో దొరుకుతుంది. హల్లెలూయా. రానున్న దినాల్లో మందిరాలు ఉంటాయి లేదో నాకు తెలియదు, ఉండగానే ప్రతి ఆదివారం మందిరం మానకుండా మందిరానికి వెళ్ళి వాక్యం విను. దేవునికి స్తోత్రం. వాక్యం వింటూ హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. నీకు తిరుగులేదు యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్నపిల్లలకి మైక్ ఇవ్వండి, ఎలా ప్రార్థన చేస్తారు? చిన్నపిల్లలకి మైక్ ఇస్తే ఏమని ప్రార్థన చేస్తారు? నాకు చాక్లెట్లు కావాలి, నాకు బిస్కెట్లు కావాలంటారు. మా మమ్మీ నన్ను కొట్టకూడదు, మా నాన్న నన్ను కొట్టకూడదు అంటారు. అదే యవనస్తులకి మైక్ ఇవ్వండి, పప్పలు గట్టి అడగడు. అసలు నాకు డైరెక్ట్ గా ఏసే కావాలంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. గట్టిగా. అందుకే చిన్నపిల్లల ప్రార్థనకి యవనస్తుల ప్రార్థనకి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు చిన్నపిల్లగా ఉంటే భూ సంబంధమైన అడుక్కుంటుంటావు, నాకు అది కావాలి, ఇది కావాలి. అది నువ్వు ఎదిగావనుకో, ఆత్మీయ జీవితంలో ఎదిగావనుకోండి, నువ్వు యవన దశకు వచ్చేసావనుకోండి, నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసావనుకోండి, నువ్వు భూ సంబంధమైన అడగవు, ఆత్మ సంబంధమైన అడుగుతావు. చెప్పకూడదు గట్టిగా. ఆత్మ సంబంధమైనది. నాకు ఏసే కావాలి, నాకు ఇంత సహవాసం కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ దీపస్తంభం దేన్ని చూపిస్తుంది? వాక్యాన్ని చూపిస్తుంది. వాక్యం నీలో ఉంటే సైతాన్ని దగ్గరికి రాలేడు. ఈ రోజు అందరిలో కూడా పిరికితనం, భయం వెలుబడి చేస్తా ఉంది. నేను అంటాను, నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగలేదని. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. మనకి దేవుడు పిరికితనం గల ఆత్మనవలేదు, ధైర్యంతో కూడా ఆత్మనే ఇచ్చాడు. చెప్పకూడదు గట్టిగా. నువ్వు దేనికైనా రెడీగా ఉండాలి. వాక్యం నీలో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యం నీ హృదయం లేకపోతే ప్రతి చిన్నదానికి భయపడతావు. నువ్వు చిన్నపిల్ల స్టేజ్ లోనే ఉన్నావు. నువ్వు చిన్నపిల్లగా ఉండద్దు, నువ్వు యవన దశకు రావాలి. అందుకనే యోహాన్ అంటాడు కదా, యవనస్తులారా మీకు రాస్తున్నానంటాడు. దేవుడు అంటాడు, నువ్వు యవన దర్శనం ఉండడం కాదు, కానీ నువ్వు తండ్రి అనుభవంలోకి రావాలి. ఆ తండ్రి అనుభవమే అతి పరిశుద్ధ స్థలము. చెప్పకూడదు గట్టిగా. ఆయనతో కలిసిపోయే స్థలము, ఆయనతో మాట్లాడే స్థలం అది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఫస్ట్ కొండగా ఏం మాట్లాడుకున్నాం అమ్మా? ధూపం వేయటానికి నువ్వు ఒక వేదికను చెయ్యాలన్నాడు. హల్లెలూయా. అహరోను పొద్దున్నే దాని మీద ప్రతి దినము కూడా పరిమళ ద్రవ్యముల ధూపం వేయాలన్నారు. ఆ పరిమళ ద్రవ్యములు ఏంటంటే అట్ట, జటమాంసి, గోపు చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి, ఇవంతా కలిపి ధూపవేది మీద వెయ్యాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ధూపవేదిక అనేది ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారములు అంటే ఆవరణములో ధూపవేదిక ఉండదు, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉండదు, అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉండదు. ధూపవేదిక అనేది ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది ధూపవేదిక. నమ్మితో సరి గట్టిగా చప్పలు కొట్టాలండి. నేను అనుకుంటాను, ధూపవేదిక ఎందుకు ఎదురుగా పెట్టుకోవాలి?
దేవుడు ధూపవేది కాకుండా ఏ దహన బలిపీఠం పెట్టుకోవచ్చు కదా ఎదురుగుండగా, ఏ ఇత్తడి గంగాలు పెట్టుకోవచ్చు కదా ఎదురుగుండగా, ఏ సన్నిధి రొట్టెల పనులు పెట్టుకోవచ్చు కదా ఎదురుగుండగా, దీపస్తంభం పెట్టుకోవచ్చు కదా ఎదురుగుండగా, ధూపవేదికను ఎందుకు వచ్చమన్నాడు? అది కూడా నాకు ఎదురుగా ఉండాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ధూపవేదిక ఎవరిని చూపిస్తుందో తెలుసా? ది గ్రేట్ పవర్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంది. నమ్మితే గట్టిగా దేనికి స్తోత్రం చెప్పాలి. ధూపవేదిక రెండవది ఎవరిని చూపిస్తుందో తెలుసా? దైవ సేవకులు చూపిస్తుంది. మూడవది ధూపవేదిక ఎవరిని చూపిస్తుందో తెలుసా? ఇక్కడ కూర్చున్న క్రీస్తు రక్తములో కడగబడిన ఒక విశ్వాసిని చూపిస్తుంది. నమ్మితే గట్టిగా దేనికి స్తోత్రం చెప్తామండి. ధూపవేదిక అనగా యేసు ప్రభు వారు, ధూపవేదిక అనగా దైవ జనులు, ధూపవేదిక అనగా ఒక విశ్వాసి. ఇక నీకే పేర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ నువ్వు దేవునికి ఒక ధూపవేదిక అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవునికి వాకడ దినాలలో, ఈ కనుమల దినాలలో ధూపవేదికలు కావాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. నమ్మితో సరి గట్టిగా చప్పలు కొట్టి దాన్ని మైంపరుద్దామండి. హల్లెలూయా. ధూపవేదికనగా ఏంటో నీకు అర్థమైంది. ధూపం అంటే ఏంటో తెలుసా? కీర్తన 141:2 ఉంది. హల్లెలూయా. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం అగునుగా కానీ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధూపమనగా ప్రార్థన, ధూపమనగా ఆరాధన, ధూపమనగా విజ్ఞాపన, ధూపమనగా కృతజ్ఞతాస్తుతులు. మరలా చెప్తున్నాం, ధూపమనగా ప్రార్థన, ధూపమనగా ఆరాధన, ధూపమనగా విజ్ఞాపన, ధూపమనగా కృతజ్ఞతాస్తుతులు. నువ్వు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపవలసిన వారమై ఉన్నాం. దేవునికి ప్రార్థించే వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం ఆరాధన చేసేవారిగా ఉన్నాం. విజ్ఞాపన చేసేవారిగా ఉన్నాం. నువ్వు దేవునికి ఒక ధూపవేదిగా మారిపోదుగాక. ఆయన అభిషేకాల మీదకి విడుదలవనుగాక. నమ్మితో సరి గట్టిగా చప్పలు పెట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ధూపవేదిగా మారావా? ధూపవేదిక కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి జీవితంలో నీ ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన జీవితం ఉందా? ఏం శిష్యులు అన్నారు, అయ్యా మాకు ప్రవచనాలు ఎలా చెప్పాలని నేర్పించమని అడగల, మాకు అద్భుతాలు ఎలా చేయాలని నేర్పించమని అడగల. శిష్యులు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభువాని, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించన్నారు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నువ్వు కలిగి ఉండవలసింది ప్రార్థన. నువ్వు ప్రార్థన ధూపవేదిగా మారిపోవాలి. దేవుడు వారి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నేనంటాను, ఈ రోజు ఆంధ్రప్రదేశ్, ఈ రోజు ఇండియా కొద్దో గొప్పగా మంచిగా ఉండాలంటే ఎవరు ఒక ధూపవేదిగా మారిపోయి ఉన్నారు. వారు విజ్ఞాపన చేస్తున్నారు, వారు ధూపం వేస్తున్నారు కాబట్టి కొన్ని గండాలు తప్పించబడుతున్నాయి. నమ్మితే సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. నేను ఒక దేవునికి ఒక ధూపవేదిగా మారిపోవాలి. నువ్వు ఒక ధూపవేదిగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. ధూపవేదిక అంటే ఏంటి? ఇప్పుడు మనమే. ధూపం అనగా ప్రార్థన. చెప్పావా? ఈరోజు చాలా మంది జీవితాల్లో 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థనే. నువ్వు అరగంట ప్రార్థన 10 నిమిషాల ప్రార్థన చేయబోక, సిగ్గుసేటు. నువ్వు చేస్తే ఒక 1 అవర్ అయినా మోకాళ్ళ మీద ఉండి గట్టిగా స్తోత్రం చెప్పాలండి. లేదంటే 2 గంటలు ఉంటుంది ఇంకా సూపరు. నువ్వు ముందు 1 అవర్ నేర్చుకో. హల్లెలూయా. ఆ తర్వాత 2, 3 ఒక్కసారి స్టార్టింగ్ లో ఇలాగనే చేసి ఆరిపోయిన చాలా మంది ఉన్నారు. 10 నిమిషాలు 5 నిమిషాలు చిచ్చి అలాంటి వాళ్ళకి కార్యాలు ఎట్లా జరగవు. దేవునికి స్తోత్రం. దేవుని కాపుదల ఉండదు. దేవుడు అన్నాడు, నా కోసం మీరు ఏడటం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. ఇంట్లో ధూపవేదిక ఉందా? ధూపవేదిక మారావా? ఎన్నాళ్ళైంది ప్రార్థించి? చాలా మంది చెప్తుంటారు నాకు. ఏంటో తెలుసా? అయ్యగారు ఒకప్పుడు దర్శనాలు వచ్చాయండి, ఇప్పుడు రావట్లేదండి. ఒకప్పుడు అందరికంటే ముందెళ్ళి కూర్చుని పరిచయం చేసేదానండి, ఇప్పుడు చేయలేకపోతున్నానండి. ఒకప్పుడు ప్రార్థన గట్టిగా చేసేదాన్ని, ఇప్పుడు నేను చేయలేకపోతున్నానండి. ఏమైంది? ఆరిపోయిన బలిపీఠం మళ్ళీ తిరిగి కట్టడానికి ఈ సభలు మళ్ళీ దేవుడు ఏర్పాటు చేశాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలని. ఉద్యోగం నీ త్వరగానే స్టార్ట్ అవ్వాలి వేస్తున్నామమ్మలో. హల్లెలూయా. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో, ఎక్కడైతే విజ్ఞాపన ఉంటుందో ఆ ఏరియాకి తెగులు రాదు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటికి కరువు రాదు. ఒకవేళ ప్రపంచమంతా వచ్చిన నీ ఇంటికి మాత్రం రాదు. నువ్వు ధూపవేదిగా మారిపోతా. అందుకని ఇంట్లో గొడవలు, ఇబ్బందులు, గలిబిలి, చీకటి, అవమానాలు, ఏ కుటుంబం కూడా సమాధానంగా లేదు. భార్య భర్తలు పైకి బాగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిపోతే వారి పరిస్థితులు వేరేగా ఉంటున్నాయి. పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం లేని దేని బిడ్డలు ఎన్నో గలిబిలు, ఎన్నో సమస్యలు తో ఉంటా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం బాగుండాలంటే, నీ కుటుంబం కట్టుబడాలంటే, నీ కుటుంబం దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఈ రోజు నువ్వు మోకరించిన ఒక ధూపవేదిగా మారిపోవాలి యేసునామములో. నువ్వు ధూపవేదిగా మారిపోయినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతావు. నువ్వు దేవుడితో కలిసిపోతావు యేసునామములో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ముగింపులోకి వస్తున్నాను. ధూపవేదిక నా ఎదురుగుండా ఉంచాలన్నాడు. దేవునికి స్తోత్రం.
ఎదురుగుండా ఉంచాలి. ప్రార్థించేవారిని, ఆరాధించేవారిని, విజ్ఞాపన చేసేవారిని, కృతజ్ఞతలు చెల్లించేవారిని దేవుడు తనకి దగ్గరగా పెట్టుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దగ్గరగా పెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. అది ఎంత ఇష్టమో ఆయనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన లేకపోతే నువ్వు సాతానికి దగ్గరేవని అర్థం. ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంటే దాని మీద, ధూపవేదిక మీద ఏం చేయాలి? ఆహారం ఏం చేయాలి? ప్రతి దినము పొద్దున పరిమళ ద్రవ్యములు కలిపి వెయ్యాలి. దేనికి స్తోత్రం. ఏంటి పరిమళ ద్రవ్యాలు? అట్ట జటమాంసి, గోపు చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి, ఇవంతా కలిపి పొడి చేయాలి. ఈ పరిమళ ద్రవ్యాలు దేన్ని చూపిస్తుందో తెలుసా? ఇదంతా కూడా పొడి చేసి ఆ ధూపు వెదిక మీద వేస్తే అందులోంచి వస్తుంది స్మెల్. చాలా బాగుంటది అనమాట. ఆ స్మెల్ డైరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ స్మెల్ అలా పీల్చుకుని ఆయన అంటాడంట. ఒకసారి పీల్చండి. హల్లెలూయా. ఒకసారి ట్రై చేయండి. గట్టిగా పీల్చకండి. పోతామేమో. దేవుని స్తోత్రం కలిగా స్లోగా అనండి. దేవునికి స్తోత్రం. అలా ఇష్టమవుతుంది దానికి. దేవునికి మహిమ కలుగును గాక అని దాన్ని ఆగ్రహిస్తూ ఎంత ఆనందపడిపోతాడో తండ్రి. ఈ పరిమళ ద్రవ్యాలు దేన్ని చూపిస్తుందో తెలుసా? పరిశుద్ధతను చూపిస్తుంది. దేవుడికి ఇష్టమైనది పరిశుద్ధత. నమ్మిన ఒకసారి గట్టిగా చెప్పగొట్టాలండి. దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు నీలోంచి పాపపు వాసన రాకూడదు. పరిమళ వాసన అనగా పరిశుద్ధ వాసన రావాలి. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ నోరు పరిశుద్ధంగా ఉందా? నీ చెవులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ దేహము పరిశుద్ధంగా ఉందా? నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవించిన వారు చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాడు. పరిశుద్ధత లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, నువ్వేమి చేసినా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. చాలా మంది ప్రభు దగ్గర నిలబడినప్పుడు పాపపు కొంపు కొడుతున్నారేమో. జాగ్రత్త. పాపపు కొంపు వద్దు. హల్లెలూయా. ఆ కొంపులుంటే బయటకు రావాలి. లవ్ చేసుకోవటాలు, మెసేజ్లు పెట్టుకోవటాలు, ఏంటి వాట్సాప్లో లవర్ అంటే ఒక ఫ్లవర్ అంట. ఫ్లవర్ లో పవర్ అయిపోయింది అనుకో, పువ్వు ఆడిపోతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎవరెవరితో ఏం మాట్లాడతామో అంత రికార్డ్ అయి ఉంటుంది ఆయన దగ్గర. అన్ని చూస్తాడు ఆయన. దేనికి స్తోత్రం. మన మాట తీరేలాగా ఉంది. నీ నోరు ఈ రోజు ప్రతిష్టత చేసుకో దేవునికి. నీ చెవులు ప్రతిష్టత చేసుకో దేవునికి. నీ కళ్ళు ప్రతిష్ఠ చేసుకో. నీ సీరియల్ చూడను ప్రభా, సినిమాలు చూడను ప్రభా, నా కళ్ళు నీకు ప్రతిష్టత చేస్తున్నాను. అలాంటి వాసన రావాలి దేవుని దగ్గర నిలబడినప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నువ్వేమో లోకంలో ఉంటూ కాసేపు అటు ఉంటూ ఇటు ఉంటూ ఆరాధన అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. కనుక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు పరిశుద్ధంగా ఉంటే సాతాను గడు సిగ్గుపడిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీ దగ్గరికి రాలేటాడు నీలో ఉన్న పరిశుద్ధత, యథార్థతను చూసి. హల్లెలూయా. ఒకడు పాట పాడుతున్నాడు ఊళ్ళో, ఎత్తుకో వేసే పాట పాడుతుంటే దేవుడు నాకు చెప్పాడు, ఆడికి 3 పెళ్ళాలి. ఆడికి ఎంతమంది అమ్మా? మొదటి భార్య అంటే వేరే విషయం, రెండో భార్య మళ్ళీ మూడో భార్య. నేను మొదటి భార్యని ఎదర కూకోబెట్టాడు, రెండో భార్యని మధ్యలో కూకోబెట్టాడు, లాస్ట్ భార్యని లాస్ట్ కూకోబెట్టాడు. వీడు మాత్రం వచ్చేసి ఎత్తుకో వేసయ్యా, ఎత్తుకో వేసేపాడు. నువ్వు ఆపే పాట అని చెప్పాను. ఏమనుకున్నా పర్లేదు. దేవుని స్తోత్రం. నువ్వు ఆ 2 పెళ్ళాలను వదిలే మొదటి దాంతో ఉండు, దీవిస్తాడని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పాను. ఇలాగ మాట్లాడితే ఎవరికైనా నచ్చుతుందా? ఎవరికి నచ్చదండి. 2-3 జోకులు వేస్తే మాత్రం సామ్యాలు గారు మళ్ళీ కావాలంటారు. దేవునికి స్తోత్రం. జోకులు వేసేది కాదండి. జాగ్రత్త. పవిత్రమైన జీవితం. ఇల్లేగల కాంటాడు. కరోనా వచ్చిందంటే భలేగా బుద్ధి చెప్పింది అందరికి. ఇదిగో మళ్ళీ వస్తుందంటే డాన్స్లు వేసుకుంటా. వస్తే రానే కానీ భలే బుద్ధి చెప్తుంది. మళ్ళీ అనుకుంటున్నాను నేను, లాక్డౌన్ చేసిన తర్వాత ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా అయిపోయింది. మూతికి మాస్కులు పెట్టుకున్నాం. నేను అంటాను ఒక మంచి పని జరిగింది. ఏం జరిగిందంటే, అలాగే ఆ మధ్యన ఫోన్ లో మాట్లాడుతుంటే ఫోన్ లో కూడా వచ్చేస్తుందంట కరోనా అని. వారు తప్పని ఫోన్ ఆపేశాం. దేవుని స్తోత్రం కలిగా ఫోన్ కూడా పక్కన పెట్టేశాం. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరి కొంపలో అలా ఉండాలి కదా. ఇల్లీగల్ కాంట్రాక్ట్ చాలా తగ్గాయండి. మొదటి భార్య దగ్గరే ఉన్నాడు దేవుని స్తోత్రం. రెండో భార్య దగ్గరికి వెళ్ళటానికి లేదు. హల్లెలూయా. ఏం చేయటానికి అవకాశం లేదనమాట. వస్తే వచ్చింది కానీ బుద్ధి చెప్పింది కరోనా. ఆయన పర్మిషన్ లేకుండా ఏది రాదు. ప్రజల తెక్కు కుదర్చాలంటే ఆయన తెలిసి ఏం చేయాలో. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. దేవుని దగ్గర ఏ డాన్సింగ్లు ఆడకూడదు. హల్లెలూయా. ఎవరి దగ్గర ఆడినాక దేవుని దగ్గర ఆట కుదరదు. దేవుడు పరిశుద్ధుడు, దహించు అగ్ని. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవిస్తే మంచి లైఫ్ ఉంటుంది మనకి, మంచి జీవితం. ఇది చాలా సులువు, చాలా చక్కటి పని. దేవునికి స్తోత్రం కలిగా. దేవునికి లోబడు. దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా ఉంటే అవి తీసేసుకో. దేవునికి స్తోత్రం. ధూప వేదిక దగ్గరగా ఉంది కదా. దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? హల్లెలూయా. నాకు ఆన్సర్ ఇవ్వాలి. నాకు మీరు దేవునికి స్తోత్రం. ప్లీజ్ ఎక్కగలవా? త్వరగా రైట్. ఇది ధూప వేదిక అనుకోండి. ఇది అతిపరి స్థలంలో తండ్రి అంటే నేనేం కాదు, తండ్రి ఆయన అనుకోండి అంతే. దగ్గరగా పెట్టమన్నాడు. ధూప వేదిక దగ్గరగా పెట్టారు. దగ్గరగా పెట్టినప్పుడు ఏమవుతుంది? తండ్రి కూడా దగ్గర అవుతాడు. ఇంకా దగ్గరగా మరియు ధూప దగ్గర అవుతుంది.
దగ్గర అవుతే ఏం జరుగుతుంది? నన్ను పట్టుకో. ఏం జరుగుతుంది చెప్పాలి. అదిగో చూస్తున్నారు కదా, చెప్పండి. రైట్, గట్టిగా పట్టుకో. దగ్గరగా ఉంటే జరిగే కార్యం ఏంటంటే తండ్రి నువ్వు ఏకమైపోతారు. చెప్పకూడదు. తండ్రి మనం ఏమవుతామో, కుమారుడు ఏమన్నాడు? నేను నీతో ఏకమైనట్లుగా శిష్యులు కూడా ఏం చేయాలి? ఏకం చేయాలి. ఏకమవుతే జరిగే కార్యం ఏంటో తెలుసా? ఏం కనపడుతుంది? కరెక్ట్గా చెప్పాలి మీరు. ధూపం వెదికి కనపడతాం. ఎవరు కనపడతారు? తండ్రి కనపడతాడు. నువ్వు నిలబడినప్పుడు నువ్వు కనపడకూడదు, నీలోంచి ప్రజలు యేసుని చూడాలి. చెప్పకూడదు అసలు గట్టిగా. యేసు ప్రత్యక్షం అవ్వాలి, అలాగా మారిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? అది నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే, దేవుడు చెప్పినట్టు చేస్తే తప్పకుండా నీలోంచి జీసస్ ఇతరికి కనపడతాడు. హల్లెలూయా. నీ ఇల్లు వెలిగించబడుతుంది, అనేక మంది వెలిగించబడతారు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడిని వాడుకుంటాడు బలంగా. దేవుడిని దీవించిన గాక. గట్టిగా చెప్పకూడదు సార్. గట్టిగా నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి దేవుడిని మహిమపడుద్దామా? ఎంతమంది దూపవేదులుగా మారిపోతారు. దేవుడికి మహిమక్కలు. అందరికీ లేచి నిలబడదాం. లేచి నిలబడి తండ్రిని ఒక్కసారి దేవుని స్తుతిద్దాం. ఒక మంచి ప్రతిష్ఠత చేసుకుందాం దేవుని దగ్గర. ప్రభువా, ఈ రోజు నాతో సూటిగా మాట్లాడవు నాయనా, స్పష్టంగా మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకేపిద్దాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి వర్తమానాన్ని దైవజనుల నోటి ముఖాంతరాల నుండి హల్లెలూయా అద్భుతంగా మన మధ్యకి దేవుడు హల్లెలూయా మరి ఆయన ప్రసరింపజేశాడు. మన హృదయాల్ని హల్లెలూయా ఆయన మరి ఆకళింపు చేసుకునే విధంగా హల్లెలూయా చక్కటి మాటలతో మనల్ని బలపరిచాడు. ప్రియులారా, హల్లెలూయా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ఇదిగో హల్లెలూయా మన జీవితాల్లో ఇంకను హల్లెలూయా ధూప వేదికగా మారని హల్లెలూయా తత్వాలుంటే ఈ రోజే నా తండ్రి ఇదిగో నాకు నాయనను విడుదలిచ్చి ప్రభువా, నా తండ్రి నిన్ను హత్తుకునేటువంటి ఆ స్థితిలో ఏకమైపోయే ప్రభువా, నేను ఆ పరిస్థితిలో నాయనా తండ్రి మీరు నన్ను నడిపించమని ఇదిగో హల్లెలూయా మనం